पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। सर्वेभ्यो नमो नमः। स्वागतम। నమస్కారం మహోదయ. నమస్తే అండి. నమస్తే మహోదయ. నమః మహోదయ. సర్వేభ్యో నమో నమః. స్వాగతం. నమస్తే మహోదయ. నమస్తే అండి. సో ముందుగా ప్రార్థన. వాగర్థాత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఏనాక్షర సమామ్నాయమధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. अद्य कोविदवर्गस्य पञ्चमकक्षा अस्ति। अद्य वयं तृतीयपाठस्य अध्ययनं कुर्मः। ఇవాళ కోవిద తరగతి యొక్క 5వ తరగతి. మనం ఇవాళ 3వ పాఠాన్ని చదువుదాం. సో ముందరగా సూక్తి వచ్చి మహాజనస్య సంపర్కః కస్య నోన్నతి కారకః. మహాజనస్య సంపర్కః కస్య నోన్నతి కారకః. సో పదవి భాగం చూస్తే కనుక ఓన్లీ లాస్ట్ వర్డ్ లో ఉంది. నోన్నతి కారకఃలో న ఉన్నతి కారకః. సో అదొక్కటే అక్కడ పదవి భాగం. అర్థం చూస్తే మహాజనస్య సంపర్కః అంటే మహాత్ముల తోటి వారి యొక్క సంపర్కం, వాళ్ళతోటి కనెక్షన్ ఏదైతే ఉంటుందో, లేకపోతే పరిచయం కానీ వారితో ఉండడం కానీ అట్లాంటివి ఏదైనా వాళ్ళతోటి సంపర్కము కస్య నా ఉన్నతి కారకః, ఎవరికి ఉన్నతి కారకంగా ఉండదు అని ఒక ప్రశ్న రూపంలో అడుగుతున్నారు దీన్ని. సో అదే అర్థం. ఇంగ్లీష్లో చూస్తే ద కంపెనీ ఆఫ్ గ్రేట్ పీపుల్ బ్రింగ్స్ ప్రాస్పెరిటీ టు ఆల్. సో దీన్ని ప్రశ్న కాకుండా దీన్ని మామూలుగా తీసుకుంటే కనుక మహాజనులతోటి సంపర్కం ఏదైతే ఉంటుందో అది ఎవరికైనా సరే ఉన్నతి కారకంగానే ఉంటుంది అని చెప్పడం. ఓకే, తర్వాత ఇవాళ సమాసాల్లో రెండో ప్రకారం అంటే తత్పురుష సమాసంలోనే రెండో మేజర్ భాగమైనటువంటి కర్మధారయ సమాసం చూద్దాము. ఓకే, సో కర్మధారయ సమాసంలో మొత్తం 9 డివిజన్స్ ఉంటాయి, కానీ మనకి కోవిదాలో మనకి ఓన్లీ 6 మాత్రమే ఇచ్చారు. ఓకే, సో 6 ఏంటో చూద్దాం. కనీసం ఉండండి, నేను ఆ స్లైడ్స్ దగ్గరికి వెళ్తాను. నమస్కారः మహోదయే. నమస్తే అండి. నమస్కారం మాన్య. నమస్తే అండి. సో
సో మొదటిది చూస్తే కనుక ఇది తత్పురుష సమాసంలోనే ఒక భాగము కర్మధారయ సమాసము. సో కర్మధారయ సమాసంలో జనరలీ ఏమవుతుందంటే విశేషణము విశేష్యం వీటి యొక్క రెండింటి మధ్యలో జరిగేటటువంటి ఏదైతే సమాసం ఉందో దాన్ని కర్మధారయ సమాసం అంటారు. సో దీంట్లో ఉన్నటువంటి ఏవైతే మనం విభాగాలు చూస్తామో క్లాసిఫికేషన్ అది పేరుని బట్టి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో మొదటిది వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారయ సమాస. సో విశేషణ పూర్వపద కర్మధారయ సమాస. సో ముందర చూస్తే విశేషణ పూర్వపదం. సో పూర్వపదంలో విశేషణం వస్తుంది. సో విశేషణాలు అన్నది మనం పరిచయ లెవెల్లో చదువుకున్నాం. అన్ని విశేషణాలు వస్తాయి ఇక్కడ. అలాగే ఉత్తర పదంలో ఏదైనా విశేష్యం ఉండొచ్చు. సో ఇది జస్ట్ సింపుల్ రిలేషన్షిప్ బిట్వీన్ విశేషణం యాడ్జెక్టివ్ అండ్ ద నౌన్ అని చెప్పొచ్చు. కాబట్టి విశేషణం విశేష్యం మధ్యలో జరిగేటటువంటిది ఏదైతే ఉందో అది మొదటిది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. సో దీనిలో ఎగ్జాంపుల్ చూస్తే సో మనకి ఇంకొకటి తెలిసి ఏంటంటే విశేషం యొక్క ఏదైతే లింగము వచనము అలాగే విభక్తి ఇక్కడైతే మనం ప్రతిమాలను రాస్తాం కాబట్టి సో లింగము వచనము ఏవైతే ఉన్నాయో విశేషంవి అవే విశేషణం కూడా మనం రాయాల్సి వస్తుంది. సో కాబట్టి ఏదైతే మనం రూల్ చదువుకున్నామో అక్కడ ఆ రూల్ ఇక్కడ అప్లికబుల్ అవుతుంది మనం ఈ సమాసం చేసినప్పుడు. కాబట్టి నీలోత్పలం అని సమస్త పదం తీసుకుంటే నీలం ఉత్పలం. సో ఉత్పలం అంటే లోటస్ ఫ్లవర్. సో నీలం ఉత్పలం అంటే నీలమైనటువంటి ఆ కమల పువ్వు లేకపోతే లోటస్ ఫ్లవర్ అని చెప్పచ్చు. సో ఉత్పలం అన్నది నపుంసకలింగం కాబట్టి దానికి మనం విశేషణం వచ్చేసి నీలం అని తీసుకుంటాం. అదే కనుక నీల మేఘ అని ఉందనుకోండి, అప్పుడు మేఘ అన్నది పుల్లింగం కాబట్టి మనం నీల శబ్దం కూడా నీలహ మేఘ అని పుల్లింగం కాబట్టి నీలహ మేఘ అని అక్కడ మనం విగ్రహ వాక్యం రాస్తాం. అలాగే ఉన్నత బాలక ఇక్కడ కూడా సేమ్ బాలక పుల్లింగం కాబట్టి దానికి వచ్చే విశేషణం ఏదైతే ఉందో అది మనం పుల్లింగంలో రాస్తాం ఉన్నత బాలక. సో రెండు కలిపితే ఉన్నత బాలక. ఇక్కడ నీల ఉత్పలం అన్న దగ్గర నీల ఉత్పలం రెండింటి మధ్యలో సంధి జరిగే అవకాశం ఉంది. ఏ సంధి? గుణసంధి. సో గుణసంధి జరుగుతుంది కాబట్టి నీలోత్పలం అయింది. అది నపుంసకలింగం కాబట్టి ఇది కూడా కర్మధారయ సమాసం కూడా ఉత్తర పద ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఉత్తర పదం యొక్క ఏదైతే లింగ వచనాలు అవన్నీ ఉంటాయో అదే సమస్త పదానికి కూడా ఉంటుంది కాబట్టి నీలోత్పలం అయింది. ఇది మొదటి రకమైనటువంటి కర్మధారయ సమాసం. సో ఓకే. సో దీంట్లోనే ఏంటంటే రెండు రకాలుగా మనం విగ్రహ వాక్యం రాయొచ్చు. ఒకటి ఇందాక స్లైడ్లో చూపించినట్టుగా జస్ట్ విశేషణము తర్వాత విశేషం ఈ రెండు రాయడం ఒక విధమైనటువంటి విగ్రహ వాక్యం రాయడం. రెండోది ఈ విధంగా కూడా రాయొచ్చు. ఇప్పుడు ఉన్నత వృక్ష అని ఉంటే ఉన్నత వృక్ష అని రాయొచ్చు, లేకపోతే ఉన్నతశ్చ అసౌ వృక్ష. యాక్చువల్గా ఉన్నత చ అసౌ వృక్ష చ అని రాయాలి. సో ఎలా అంటే ఉన్నత చ అసౌ. సో అసౌ అంటే ఏదైనా సర్వనామ శబ్దాలు డినోట్ చేసేవి ఏమైనా ఉంటే కనుక అవి రాయొచ్చు. సహా అని కూడా రాయొచ్చు, లేకపోతే అదేంటి అయం అని కూడా రాయొచ్చు పుల్లింగం అయితే. అలాగే ఇది అదస్ శబ్దానికి ప్రథమ ఏకవచనం అసౌ. సో ఇది కూడా రాయొచ్చు. కాబట్టి ముందర విశేషణము, ఆ తర్వాత చ, ఆ తర్వాత సర్వనామ శబ్దము, ఆ తర్వాత మళ్ళీ విశేషము, మళ్ళీ చ. సో ఇక్కడ ఉన్నతశ్చాసౌ అని ఎందుకైందంటే ఉన్నత ప్లస్ చ వచ్చింది కాబట్టి అక్కడ సంధి జరిగింది. ఏ సంధి జరిగింది? రెండు సంధులు విసర్గసి జరిగింది. అలాగే వృక్ష దగ్గర కూడా వృక్ష చ దగ్గర కూడా సంధి జరిగింది కాబట్టి ఇది రెండవ విధానము విగ్రహ వాక్యం రాయడానికి. ఓకే. అలాగే అగ్రిమ సప్తాహ అని తీసుకుంటే అగ్రిమ ప్లస్ సప్తాహ. ఓకే. సో అగ్రిమ సప్తాహ అగ్రిమశ్చ సహ సప్తాహశ్చ. సో మనం ఇది పుల్లింగము అని డినోట్ చేయడానికి దాన్ని సహ తోటి సర్వనామ శబ్దంతో మనం చెప్తున్నాం.
అలాగే ఉన్నత మహిళ అంటే ఉన్నత మహిళ. కాబట్టి ఉన్నత మహిళ ఇలా కూడా రాయొచ్చు, లేకపోతే ఉన్నత చ అసౌ మహిళ చ. సో ఇందాక చెప్పినట్టు అదస్ శబ్దానికి ప్రథమ ఏకవచనంలో, పుల్లింగంలో, స్త్రీలింగంలో సమానమైన రూపం అసౌ అని ఉంటుంది కాబట్టి అసౌ అని రాయొచ్చు, అసౌ మహిళ చ. అలాగే సుందర శాటిక, సుందరీ శాటిక. సో మనం విశేషణాల్లో చూసినట్టు సుందర పుల్లింగం అయితే సుందరీ అన్నది స్త్రీలింగం మనం విశేషణంగా వాడతాం. సో సుందరీ శాటికకి ఇంకో విధంగా రాసేటటువంటి సుందరీ చ సా శాటిక చ అని కూడా, ఇట్లా కూడా ఈ రెండు విధాలుగా కూడా మనం రాయొచ్చు. అలాగే శ్వేతాంబరంకి శ్వేతం అంబరం. సో అంబరం అన్నది నపుంసకలింగం కాబట్టి శ్వేతం కూడా, శ్వేత అంటే వైట్ అన్నది, అది కూడా దాన్ని మనం విశేషణంగా తీసుకుంటాం కాబట్టి శ్వేతం అంబరం. శ్వేతం చ అధః. సో ఇందాక చెప్పినట్టు అధః అన్నది నపుంసకలింగాన్ని డినోట్ చేస్తుంది అధః శబ్దానికి. సో అంబరం చ. అలాగే సుందర గృహం, సుందరం గృహం, సుందరం చ తత్, తత్తుతో కూడా మనం చెప్పచ్చు తత్ గృహం చ. సో ఈ రెండు విధాలా కూడా మనము ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసానికి మాత్రమే ఇట్లా రెండు విధాలా రాయడం ఉంటుంది. మిగతా వేటికి కూడా ఈ ఫార్మాట్ యూస్ చేయడానికి వీల్లేదు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి ఇది. అర్థమైందండి ఇక్కడ వరకు? ఓకే, రైట్. సో నెక్స్ట్ మేడం అసౌ ఎందుకు వస్తుంది అర్థం అవ్వలేదు, ఒకసారి చెప్పండి. అసౌ అని ఎందుకు వస్తుంది? అసౌ అంటే ఏం లేదండి, అదస్ అని సర్వనామ శబ్దం ఉంది కదా మనకి ప్రవేశ బుక్ లో ఉందండి టేబుల్. ఈ ఆ, ఇదంకి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, వీటి కిందనే ఉంటుంది అదస్ శబ్దము. సో దానికి ప్రథమ ఏకవచనం ఏదైతే ఉందో అది అసౌ, పుల్లింగంలోను స్త్రీలింగంలో కూడా. సో అసౌ అంటే లైక్ సపోజ్ ఇప్పటికే సహ అంటే మీకు అర్థమైంది కదా, సహ అంటే ఏంటి? మనం పుల్లింగాన్ని డినోట్ చేస్తున్నాం, చెప్తున్నాం పుల్లింగం గురించి. అలాగే అసౌ అన్నా కూడా పుల్లింగమే కాబట్టి అసౌ అని వాడచ్చు, లేకపోతే సహ అని వాడచ్చు, లేకపోతే అయం అని కూడా వాడచ్చు. ఓకే, మూడు కూడా సర్వనామ శబ్దాలే, ఇది అని డినోట్ చేస్తాయి కాబట్టి ఏదైనా వాడచ్చు. ఇక్కడ స్త్రీలింగంలో వస్తే కూడా అసౌ, అదస్కి ప్రథమ ఏకవచనం వచ్చేసి అసౌ అవుతుంది. అలాగే సా అని కూడా వాడచ్చు, లేకపోతే ఆ ఇయం అని కూడా వాడచ్చు మనం. ఇదం శబ్దానికి స్త్రీలింగం ఈదం కాబట్టి అది వాడచ్చు, ఇయం కాబట్టి అది వాడచ్చు. అలాగే అధహ అన్నది నపుంసకలింగము, అది వాడచ్చు, లేకపోతే తత్ అని వాడచ్చు, లేదు నపుంసకలింగం ఇదం అని కూడా వాడచ్చు. ఈ మూడిట్లో సర్వనామ శబ్దాల్లో ఏదైనా కూడా మనం ఇక్కడ వాడచ్చు అనమాట అది. ఓకే, అర్థమైందండి? ఓకే అండి. ఇది ఒక ఫార్మాట్ అండి, ఇలా ఈ విధంగా దాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఈ విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం ఏదైతే ఉందో దాన్ని మనము ఇలా ఉన్నత వృక్ష అనొచ్చు, లేకపోతే ఉన్నతశ్చాసౌ వృక్షశ్చ అనొచ్చు, లేకపోతే ఉన్నత ఉన్నతశ్చ సహ వృక్ష వృక్షశ్చ అని కూడా సహ పెట్టి కూడా వాడచ్చు అట్లా. అలాగే స్త్రీలింగంలో ఉన్నత మహిళ, లేకపోతే ఉన్నతాచ అసౌ మహిళాచ అని వాడచ్చు. నపుంసకలింగంలో శ్వేతం అంబరం అని రాయొచ్చు, లేకపోతే శ్వేతం చ అధహ కానీ, లేకపోతే తత్ కానీ అంబరం చ అని ఈ విధంగా రాయొచ్చు. ఓకే, విగ్రహవాక్యం రాసినప్పుడు ఈ రెండు ఫార్మ్స్ మీద ఆప్షన్స్ ఉంటాయి మేడం, మనకు ఏదైనా రాయొచ్చా? ఏంటండి? ఈ సమస్త పదం ఇచ్చి విగ్రహవాక్యం రాయండి అన్నప్పుడు మాత్రం ఏదైనా రాయొచ్చండి, అక్కడ స్పెసిఫికేషన్ ఏమి ఉండదు. విగ్రహవాక్యం రాయమంటే మొదటి విధంగా రాయొచ్చు, లేకపోతే రెండో విధంగా కూడా రాయొచ్చు, ఎలా అయినా రాయొచ్చు. ఇది జస్ట్ ఓన్లీ మీకు చెప్పడం కూడా ఎందుకు అంటే మనకి ఎక్కడైనా చదివినా ఏం చేసినా ఏ ఫార్మాట్లో అయినా ఉన్నా సరే మీకు అది అర్థం అవ్వాలి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసాలు. అందుకని ఆ ఫార్మాట్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, అంటే రెండు విధాలుగా ఇచ్చారంటే ఈ సమాసాలని అర్థం చేసుకోవాలి. ఈ రెండు విధాలు. ఓకే, ముందుదే ఈజీగా అండి, ఫస్ట్దే ఈజీగా అర్థం అవుతుంది, రాయొచ్చు. అలవాటు అయితే రెండోది కూడా ఈజీగా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, అట్లీస్ట్ మీరు అలా రాయడం అలవాటు చేసుకోకపోయినా అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే తర్వాత ఇప్పుడు మనకి ఏవైతే రఘువంశం శ్లోకాలు ఉన్నాయో వాటిల్లో కొన్నిట్లో ఒక్కొక్కసారి కర్మధారయ సమాసం ఇది ఇచ్చినప్పుడు రెండో ఫార్మాట్లో ఇచ్చారు వాళ్ళు.
సో కాబట్టి మనకి అది ఏంటి అని కన్ఫ్యూజన్ ఉండకూడదు కదా. సో అది అందుకని కొంచెం ఇది కూడా అలవాటు చేసుకోవాలండి. ఓకే. తర్వాత రెండోది వచ్చేసి మనకి సంభావన పూర్వపద ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసము. సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసంలో మనకి పేరుని బట్టి చెప్పచ్చు ఉపమాన పూర్వపద. ఉపమానం అది పూర్వపదం అవుతుంది. అలాగే ఉత్తర పదం వచ్చేసి ఏదైనా సాధారణ ధర్మ. సో కొంచెం మనం ఇక్కడ ఈ ఉపమానం అంటే ఏంటి, లేకపోతే సాధారణ ధర్మం అంటే ఏంటి అన్నది మనం ఒక్కసారి దాన్ని చూద్దాం. నిమిషమండి. సో కాబట్టి ఉపమానం అంటే ఏంటి? పోలిక అండి. పోలిక పోలిక పోలిక. ఓకే. సో దేంతోటైతే మనం పోలిక చేస్తున్నామో అది ఉపమానం. టు విచ్ వీఆర్ కంపేరింగ్ ఎనీథింగ్, అది ఉపమానం. అలాగే సాధారణ ధర్మ అంటే ఇప్పుడు ఏదైనా ఒక మనం ఉపమానం తీసుకున్న తర్వాత దేన్నైనా దేంతో అయినా పోల్చలేం కదా. ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడున్న ఎగ్జాంపుల్ తీసుకుంటే హిమం ఇవ శీతలం అని తీసుకున్నాం. హిమం అంటే మంచు, మంచు. శీతలం అంటే శీతల చల్లదనం. 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 సో మనం ఇక్కడ హిమంతో పోలుస్తున్నాం. సో దేంతో పోలుస్తున్నామంటే హిమం ఐస్ కానీ స్నో కానీ దీంతో మనం పోలుస్తున్నాం. ఏంటి పోలుస్తున్నామంటే ఈ హిమం యొక్క ధర్మం ఏదైతే ఉందో, ధర్మం అంటే గుణం కానీ అట్రిబ్యూట్ కానీ, సో ఈ మూడు అనొచ్చండి. గుణ, ధర్మ అనొచ్చు, లేకపోతే సాధారణ ధర్మ అనొచ్చు. అంటే ఈ ఐస్ యొక్క లేకపోతే స్నో యొక్క ధర్మం, సాధారణ ధర్మం ఏంటంటే శీతలత్వం, చల్లదనం. సో దాని యొక్క గుణం ఇప్పుడు ఐస్ అంటే ఏంటి అంటే మనం దాని ఐస్ అంటే మనం తెల్లగా ఉంది అని కంపేర్ చేయట్లేదు. ఐస్ తెల్లగా కూడా ఉంటుంది. కాబట్టి ఐస్లో ఉన్నటువంటి తెల్లదనంతో మనం కంపేర్ చేయట్లేదు, ఐస్తో కంపేర్ చేస్తున్నాం. అంటే దేంతో చేస్తున్నాం? ఐస్లో ఉండేటటువంటి చల్లదనంతో మనం దాన్ని కంపేర్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా ఒక వస్తువుని ఇప్పుడు చంద్రుడు అని తీసుకున్నాం అనుకోండి, చంద్రుడిలో మనం దేంతోటి చంద్రుడు ఉపమానంగా తీసుకుంటే చంద్రుడి యొక్క ఏ గుణంతో మనం దేన్నైనా కంపేర్ చేస్తాం? శీతలము, ముఖ్యంగా సౌందర్యంతో చేస్తాం కదా. సౌందర్యంతో చేస్తాం. అది గుండ్రంగా ఉందనో, లేకపోతే దానిలో మచ్చలు ఉన్నాయనో, లేకపోతే చాలా తెల్లగా ఉందనో వాటితోటి కంపేర్ చేయం. ఎందుకంటే దాని యొక్క ముఖ్యమైన లేకపోతే సాధారణ ధర్మం ఏంటంటే చంద్రుడు అంటే సౌందర్యం అని. సో అట్లా ఉపమానము, సాధారణ ధర్మము ఈ రెండు కూడా కలిపితే వచ్చేటటువంటిది మనకి ఈ రెండోది ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. సో దీంట్లో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే హిమ శీతలం. ఇక్కడ కూడా మనం విశేష భావాన్ని మాత్రం కంటిన్యూనే చేస్తున్నాము. హిమం ఇవ శీతలం. ఎక్కడైతే ఇవ అన్నామో, ఇవ అంటే దీని లాగా అని కదా అర్థం, లైక్ అని అర్థం కదా. కాబట్టి హిమం ఇవ శీతలం అంటే హిమం లాగా చల్లగా ఉన్నటువంటి ఇంకేదో పదార్థం, దేన్నో అది తర్వాత మళ్ళీ చెప్పుకోవచ్చు. కాబట్టి హిమం ఇవ శీతలం అంటే హిమ శీతలం. అలాగే ఘనశ్యామ, ఘన ఇవ శ్యామ. శ్యామ అంటే నలుపు రంగు, నలుపు. సో ఘన అంటే చిక్కదనము, పెద్దగా, డెన్స్ గా మేఘాన్ని మనం తీసుకుంటాం. కాబట్టి డెన్స్ గా ఉండేటటువంటి అంటే చాలా చిక్కగా ఘనంగా ఉండేటటువంటిది ఏదైతే ఆ మేఘం ఉందో అటువంటి నలుపుదనము అని అర్థం. సో ఘన శ్యామ. సో ఇక్కడ కూడా చూస్తే శీతలం నపుంసకలింగం కాబట్టి హిమం అని తీసుకున్నాం, శ్యామ పుల్లింగం కాబట్టి ఘన అని తీసుకున్నాం. అలాగే కుసుమ కోమలం అని తీసుకుంటే కుసుమం ఇవ కోమలం, కుసుమం లాగా కోమలంగా ఉంటుంది. సో కుసుమం అంటే ఓకే, పువ్వు. సో మనకి పువ్వుని చూడంగానే ముందర మనకి తెలిసేటటువంటి దాని ధర్మం ఏంటి? కోమలం. కాబట్టి కుసుమం ఇవ కోమలం. అలాగే చంద్ర సుందరం, చంద్ర ఇవ సుందరం. చంద్రుని తీసుకుంటే మనకు ముందరగా తెలిసేటటువంటి దాని ధర్మం ఏంటంటే సౌందర్యం. కాబట్టి
సుందరం అని. ఓకే, సో చంద్రః ఇవ సుందరం. ఇక్కడ చంద్రహ ఉండాలండి. ఏండి ఇక్కడ చంద్రహ ఉండాలనా, చంద్రం కాదా? ఎక్కడండి? నపుంసకలింగం కదా ఉత్తర పదం సుందరం. ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్గా చంద్రః అన్నది బేసికలీ పుల్లింగం. యాక్చువల్గా అది ఉపమానమే అవడానికి, కానీ విశేషణ పదం కాదు కదా. సో అందుకని చంద్రః విశేష్యం. అది విశేష్యం, అది విశేషణంగా వాడబడింది. బట్ యాక్చువల్గా విశేషణం లైక్ ఉన్నతః లేకపోతే చతురః ఇలా కాదు. కాబట్టి చంద్రః దాని బేసిక్గా ఉండేటటువంటిది ఏంటంటే అది పుల్లింగ పదం, అది అడ్జెక్టివ్ కాదు. కానీ ఇక్కడ మనం ఉపమానంగా వాడాం కాబట్టి దాన్ని అదే పుల్లింగంలోనే వాడాలి, చంద్రః ఇవ సుందరం. ఓకే, కాబట్టి ఇది ఉపమానం పూర్వపదంలో వస్తుంది, ఉత్తర పదంలో సాధారణ ధర్మం వస్తుంది. తర్వాత మూడోది వచ్చేసి మనకి ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాస. ఉపమాన ఉత్తర పద, అదే ఉపమానోత్తర పద కర్మధారయ సమాసం. సో ఉపమాన ఉత్తర పద కర్మధారయ సమాస. సో దీంట్లో పూర్వ పదంలో మనకి ఉపమేయ వస్తుంది, ఉత్తర పదంలో ఉపమానం వస్తుంది. సో ఇందాక మనం చూసిన దాంట్లో పూర్వ పదంలో ఉపమానం వస్తుంది, ఉత్తర పదంలో సాధారణ వస్తుంది. ఇక్కడ ఉత్తర పదంలో ఉపమానం అంటే దేంతో అయితే కంపేర్ చేస్తున్నామో అది వస్తుంది. ఉపమేయ అంటే ఏదైతే కంపేర్ చేయబడుతోందో అది పూర్వపదంలో మనకి వస్తుంది. సో పేరుని బట్టి కూడా చెప్పచ్చు, ఉపమాన ఉత్తర పదం అంటే ఉపమానము ఉత్తర పదంలో ఉంటుంది. కాబట్టి పూర్వపదంలో ఏముండాలి అంటే జనరల్గా ఆలోచించినా కూడా దేన్నైతే కంపేర్ చేస్తున్నామో అది ఉండాలి. కాబట్టి నర వ్యాఘ్రహ అంటే నరహ వ్యాఘ్రహ ఇవ. సో ఇవ అన్నది దేని తర్వాత వచ్చింది? ఉత్తర పదం తర్వాత వచ్చింది. అంటే నరుడు ఎలా ఉన్నాడు? వ్యాఘ్రంలాగా ఉన్నాడు. సో మనం దీన్ని అర్థం కూడా తెలుగులో అర్థం చేసుకుంటే కనుక ముందర ప్రక్రియలో చేసుకున్నట్టు సమాసంలో మనకి ముందర దాని యొక్క అర్థం అవ్వాలి. అర్థం అయిన తర్వాతే అప్పుడు దాన్ని మనం అది ఏ సమాసం అనేది అప్పుడు డిసైడ్ చేయగలం. సో ఇక్కడ కూడా నర వ్యాఘ్రహ అంటే నరహ వ్యాఘ్రహ ఇవ. సో నరుడు ఎలా ఉన్నాడు? వ్యాఘ్రం లాగా ఉన్నాడు. సో ఇక్కడ నరుడు అన్నది ఉపమేయం, నరుడిని మనం కంపేర్ చేస్తున్నాం, దిస్ ఇస్ అ థింగ్ టు బి కంపేర్డ్. అండ్ ఉత్తర పదంలో ఉపమానం ఉంది, అది వ్యాఘ్రహ. సో దేంతో కంపేర్ చేస్తున్నాము? అది వ్యాఘ్రంతో కంపేర్ చేస్తున్నాం. కాబట్టి నర వ్యాఘ్రహ. అలాగే పురుష సింహలో కూడా పురుష సింహ ఇవ, పురుషుడు ఎలా ఉన్నాడు? సింహంలాగా ఉన్నాడు. సో పురుష అన్నది ఉపమేయము, ఏదైతే కంపేర్ చేయబడుతుందో. సింహ అన్నది దేంతో కంపేర్ చేస్తున్నామో అది సింహ, ఉపమానం అది. కాబట్టి పురుషుడు సింహంలాగా ఉన్నాడు అని. సో అది ఇక్కడ విగ్రహ వాక్యం. ముఖ పద్మం అంటే ముఖం పద్మం ఇవ, ముఖం ఎలా ఉంది? పద్మం లాగా ఉంది. సో ముఖం అన్నది కంపేర్ చేస్తున్నాము, ఆ పదార్థాన్ని దేంతో కంపేర్ చేస్తున్నామంటే ఉపమానం పద్మంతో కంపేర్ చేస్తాం. అలాగే చరణ కమలం అంటే చరణం కమలం ఇవ, చరణాలు ఎలా ఉన్నాయి? లేకపోతే చరణం ఎలా ఉంది? కమలం లాగా ఉన్నది. కాబట్టి చరణం మనం ఉపమేయము, అలాగే కమలం వచ్చేసి ఉపమానం. ఓకే, సో చరణ కమలం. సో నాలుగోది వచ్చి అవధారణ పూర్వపద కర్మధారయ సమాస. సో అవధారణము అంటే ఏదైనా స్ట్రెస్ చేసి చెప్పేది ఇదే అని చెప్పడం. కాబట్టి పూర్వపదంలో అవధారణ రూపమైనటువంటి పదం వస్తుంది, ఉత్తర పదంలో విశేష్యం వస్తుంది. ఏ విశేషమైనా రావచ్చు. కాబట్టి దయచేసి అందరూ మ్యూట్ చేసుకోరా. ఓకే, సో పూర్వపదంలో అవధారణ రూప పదం వస్తుంది, ఉత్తర పదంలో విశేషం వస్తుంది. ఎట్లా అంటే విద్యాధనం అన్నాం అనుకోండి, విద్యాధనం అంటే విద్య ఏవ ధనం అంటే విద్యయే ధనంగా ఉన్నది అని అర్థం. సో విద్య ఏ ధనంగా ఉన్నది, విద్య ఏవ. సో ఏవ అన్నది ఏదైతే ఉందో అది అవధారణ రూపం. అంటే దాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాం, విద్యయే ధనం. విద్య ధనం అని చెప్పట్లేదు, విద్యయే ధనం అని చెప్తున్నాం. కాబట్టి విద్య ఏవ ధనం అన్నది ఇక్కడ విగ్రహ వాక్యం. జ్ఞానాగ్ని అంటే జ్ఞానం ఏవ అగ్ని. సో జ్ఞానమే అగ్ని. సో జ్ఞానం అగ్ని కాదు, జ్ఞానమే అగ్ని. సో ఏవ అన్నది
స్ట్రెస్ చేయడానికి. గురుదేవ అంటే గురువు ఏవ దేవ, గురువే దైవము. గురువు దైవం కాదు, గురువే దైవము అంటే స్ట్రెస్ చేస్తున్నాం అని అర్థం. సో కాబట్టి ఎక్కడైతే ఏవా మనకి వస్తుందో అది పూర్వపదాన్ని మనం స్ట్రెస్ చేసి చెప్తున్నాము అదే అని చెప్పి. కాబట్టి అది అవధారణ పూర్వపద కర్మధారయ సమాస. సో ఐదోది వచ్చేసి మనకి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. సంభావన అంటే పూర్వపదంలో సంభావన అంటే సంజ్ఞ, నౌన్ అని అర్థం. ఏ నౌన్ అయినా రావచ్చు. ఉత్తర పదంలో వచ్చేసి దానికి సంబంధించినటువంటి జాతి. జాతి అంటే ఒక కామన్ గ్రూప్. ఇప్పుడు నారికేళ వృక్ష అని తీసుకున్నాం అనుకోండి. సో నారికేళ వృక్ష అంటే ఏంటి? అది ఒక సంజ్ఞ అని నారికేళ సంజ్ఞ అని తీసుకుంటే వాటి యొక్క కొబ్బరి చెట్ల యొక్క ఏదైతే సమూహం ఉన్నదో అది ఒక జాతి. ఆ వృక్షాల జాతి ఏదైతే ఉందో అది ఒక గ్రూప్ అన్నమాట. సో పూర్వపదం వచ్చేసి అది ఈ జాతిలోంచి ఒక పదార్థం అంటే దట్ ఈస్ ఎ మెంబర్ ఆఫ్ దిస్ గ్రూప్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ చూస్తే గంగా నది అని తీసుకుంటే గంగా ఇతి నది. సో నది అన్నది ఏంటి? ఒక జాతి. ఎన్నో నదులు ఉంటాయి, ఏ నదైనా అవచ్చు, సరస్వతి అవచ్చు, గోదావరి అవచ్చు, ఇంకేదైనా అవచ్చు. సో నది అంటే ఒక స్పెసిఫిక్ కాదు, అది ఇట్స్ అ గ్రూప్, ఒక జాతి అది. సో గంగా అన్నది ఏంటి? ఒక స్పెసిఫిక్ నది. అంటే ఆ జాతిలో నదులలో ఒక జాతి, ఒక నది అయినటువంటి గంగా నది. అంటే గంగా ఇతి నది అని మనం విగ్రహ వాక్యం రాసుకోవాలి. అది సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. ఆమ్ర వృక్ష అంటే ఆమ్రహ ఇతి వృక్ష, లేకపోతే ఆమ్రం ఇది వృక్ష, రెండు విధాలా రాయొచ్చు. సో ఆమ్రం ఇది వృక్ష అంటే ఆమ్ర వృక్ష అని సమస్త పదంలో మనం ఏం అర్థమవుతోంది? వృక్షాల గురించి మాట్లాడుతున్నాం. ఆమ్ర వృక్షాల గురించి అంటే మొత్తంగా వృక్షాల గురించి మాట్లాడుతున్నాం. ఆ వృక్షాల్లోంచి ఆమ్ర వృక్షం అనేది ఒక 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 విధమైనటువంటి వృక్షం. కాబట్టి ఆమ్రం ఇది వృక్ష. ఇది ఐదవది. ఆరోది వచ్చేసి మనకి మధ్యమ పదలోపి కర్మధారయ సమాస. మధ్యమ పదలోపి అంటే ఏంటంటే దీంట్లో స్పెసిఫిక్గా ఏమి పూర్వపదము ఉత్తర పదము ఏమి కండిషన్స్ ఏం లేవు. సో దీనికి ఏంటంటే ముఖ్యంగా ఆ పదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థాన్ని ఆశ్రయించి మనం సమస్త పదం ఏం అవ్వచ్చు అని తెలుసుకోవాలి. సో ఇక్కడ శాఖ పార్థివ అని గనక సమస్త పదం తీసుకుంటే శాఖ అంటే ఏంటి? శాఖ అంటే శాఖ అండి. అమ్మ కూర అండి. కూర వెజిటబుల్. కూరలు, వెజిటబుల్స్. వెజిటబుల్స్. పార్థివ అంటే మట్టి. రాజు అని అర్థం. ఓకే. సో కూరలు రాజు అని రెండు పదాలు ఉంటాయి కనుక ఆ రెండు పదాలకి ఏమైనా సంబంధం ఉందా? ఏం సంబంధం? మామూలుగా ఆలోచిస్తే అసలు ఏం సంబంధం ఉండదు. కూరలు ఏంటి, రాజు ఏంటి, ఏం సంబంధం లేదు. కానీ శాఖ పార్థివ అన్నది ఒక సమాసం. సో ఇలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే ఈ శాఖ పార్థివకి రెండిటికి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాగా, అంటే రెండిటికి ఒక అర్థాన్ని కల్పించేటటువంటి ఒక పదం ఉంటుంది. అది ఆ పదం మనం అంటే యాక్చువల్గా పాపులర్వే ఉంటాయి, మనంతా మనం చేసేది ఏముండదు. కాబట్టి ఆ పదం మనకి ఉంటే కనుక మధ్యలో ఆ పూర్వపదానికి ఉత్తర పదానికి ఉన్నటువంటి సంబంధం ఏంటో మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ శాఖ ప్రియ పార్థివ అనగానే కూరలు నచ్చేటటువంటి రాజు అని మనకి అర్థం వస్తుంది. కాబట్టి ఇప్పుడు కూరలు రాజుకి మనకి సంబంధం ఏర్పడింది కదా, కూరలు నచ్చేటటువంటి రాజు. కాబట్టి శాఖ ప్రియ పార్థివ. సో మనం సమాసం చేసినప్పుడు ఏమవుతుందంటే శాఖ ప్రియ పార్థివ అని సమస్త పదం లేదు, శాఖ పార్థివ అని మాత్రమే సమస్త పదం ఉంది. కాబట్టి ప్రియ ప్రియ అన్నటువంటి పదం ఏదైతే ఉందో అది లోపం జరుగుతుంది. దాన్ని మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం అంటారు. అలాగే దేవ బ్రాహ్మణ అంటే దేవ పూజ. సో దేవుడు బ్రాహ్మణుడు వేరే వేరే పదాలు, వాటికి రెండింటికి ఏం సంబంధం లేదు, మనకి కొంచెం కొంచెం అర్థం అవ్వచ్చు. దేవ పూజక బ్రాహ్మణ అంటే దేవుణ్ణి పూజించేటటువంటి బ్రాహ్మణుడు. కాబట్టి పూజక అనేటువంటిది ఏదైతే ఉందో అది మధ్యం పద లోపం జరిగి ఇది దేవ బ్రాహ్మణ అని దీనికి
సమస్త పదం జరిగింది. సో ఇట్లా ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ మీ బుక్లో కూడా ఇచ్చారు, అవి మనం వాక్యాలు చదివినప్పుడు చూద్దాము. ఓకే, సో ఇవి మొత్తం మనకి ఇచ్చినటువంటి 6 కర్మధారయ సమాసాలు. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా? మహోదయ. యా. సో ఇక్కడ ఇచ్చినటువంటిది నేను చదువుతున్నానండి, థర్డ్ లెసన్లో 47 పేజ్ నెంబర్లో చూస్తే కనుక విశేషణ పూర్వపదం అంటే ఎక్కడైతే మనం ఇందాక చూసినట్టు పూర్వపదం విశేషణం అవుతుంది, ఉత్తర పదం విశేషం అవుతుంది. సేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చారు, నీలోత్పలం నీలం ఉత్పలం అని. అలాగే ఏంటండి మధ్యమ పదం ఏదైనా ఉండొచ్చు కదండి. అంటే ఏదైనా ఉండొచ్చు, కానీ అర్థం ఉండేట్టుగా ఉండాలి. పూర్వపదానికి ఉత్తర పదానికి మధ్యలో అది ఒక అర్థాన్ని ఇవ్వగలగాలి. ఇవ్వగలిగి ఉండాలి. అది ఓకే. లేకపోతే ఏదైనా పదం పెట్టి దాన్ని లోపం చేసి మీరు సమాసం చేసామంటే దానికి అర్థం లేదు. పూర్వపదానికి ఉత్తర పదానికి అర్థం సమన్వయం ఉండాలి. గ్యాప్ కంప్లీట్ అవ్వాలన్నమాట. అది గ్యాప్ ని ఫిల్ చేయాలి, అప్పుడే అది దాన్ని లోపం చేయగలుగుతాం. ఓకే, శాఖ ప్రియ అనే కాకుండా అప్రియ అని కూడా చెప్పదు, అట్లా వచ్చేట్టు చెప్పచ్చు. ఇందాక అదే చెప్పానండి, మనము కాయిన్ చేయడానికి లేదండి. ఇవి చాలా పాపులర్, అంటే పెద్ద పెద్ద కవులు వాళ్ళు అందరూ, లేకపోతే మనకి మొత్తం గ్రామర్లో మన భాషలో ఉన్నటువంటివి మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామండి. శాఖ శాఖాప్రియ, అప్రియ అంటే శాఖాప్రియ, పార్థివ అంటే ఇది ఇట్ డజంట్ గివ్ ఎనీ మీనింగ్ అండి. ఓకే, మనకి ఆ అర్థం ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ ఇది పాపులర్గా వాడేది కాదు ఇది. వాటిలో ఉన్నది కాదు. కాబట్టి మనం కొత్తవి కాయిన్ చేయకూడదండి. ఆ, అందుకని ఈ స్టేజ్లో పర్టికులర్గా మేము అందరు, ఈ స్టేజ్ ఏంటండి, ఎంత మనం చదువుకున్నా చాలా పండితులం అయితే తప్ప సమాసాలు అవి ఇవి మనంతను మనం చేయలేం మనం. కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా ఏది చెప్పారో అది చదువుకుంటే బెటర్ అండి. ఓకే, రైట్. సో నెక్స్ట్ వచ్చేసి ఓకే, సో ఇవన్నీ మనం చూసాం కాబట్టి వాక్యాలు చూద్దామండి. వాక్యాల్లోకి వస్తే కనుక పేజ్ నెంబర్ 48లో జైన ముని శ్వేతాంబరం ధరతి. సో జైన ముని శ్వేతాంబరం ధరతి. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది, జైన ముని అన్నటువంటి అతను శ్వేతాంబరం ధరతి, శ్వేతాంబరాన్ని ధరించాడు అని. శ్వేతాంబరం అంటే తెల్లగా ఉన్నటువంటి బట్టని, అంబరం అంటే వస్త్రం అని అనుకున్నాం మనం, తెల్లగా ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించాడు అని. సో తెల్లగా ఉన్నటువంటి వస్త్రం అనగానే మనకి అర్థమవుతుంది అక్కడ విశేషణము విశేష్యము ఉన్నాయని. కాబట్టి శ్వేతం అంబరం శ్వేతాంబరం అని, శ్వేత ప్లస్ అంబరం, అక్కడ సవర్ణ దీర్ఘ సంధి కూడా అయింది మధ్యలో, రెండో స్టెప్. సో శ్వేతాంబరం. రెండవ వాక్యం ఆకాశే నీల మేఘాః దృశ్యంతే. సో నీల మేఘాః, సో వాక్యంలో మనకి బహువచనంలో ఉంది కాబట్టి మనం ఇక్కడ విగ్రహ వాక్యం రాసినప్పుడు కూడా బహువచనంలోనే రాస్తాం, కానీ ప్రథమ విభక్తిలో మాత్రమే రాస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి నీలాహ మేఘాః. సో మేఘాః బహువచనం కాబట్టి దానికి విశేషణం వచ్చేసి నీలాహ. సో నీలాహ మేఘాః అని రాయాలి. తర్వాత కృష్ణ ఘనశ్యామ ఆసీత్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా ఆల్రెడీ మనం చూసాం, ఘన ఇవ శ్యామ. సో ఇదేం కర్మధారయ సమాసము ఇవ వచ్చింది. సో పూర్వపదంలో ఉపమానం ఉంది, ఉత్తర పదంలో దాని యొక్క సాధారణ ధర్మం ఉంది. కాబట్టి ఇదేంటిది ఉపమాన పూర్వపద కర్మధారయ కర్మధారయ సమాసం. తర్వాత హిమశీతలం పేయం ఆరోగ్యాయ న భవతి, అంటే చల్లగా ఉన్నటువంటి ఏదైనా తాగే వస్తువు ఆరోగ్యానికి మంచిది కాదు అని చెప్తున్నాను. సో చల్లగా ఉండేటటువంటిది ఏదైనా పేయం అని మనకు చెప్తున్నాడు. పేయం అంటే ఏదైనా తాగేటటువంటిదే. సో కాబట్టి హిమం ఇవ శీతలం, హిమంలాగా చల్లగా ఉండేటటువంటి ఆ నీరు కానీ ఏదైనా తాగేటటువంటి పదార్థము మంచిది కాదు అని. సో ఇది కూడా ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం. అలాగే జనక రాజర్షి ఆసీత్. సో రాజర్షి అంటే రాజా ఋషి ఇవ, ఆ రాజు ఎలాంటి వాడు, ఋషి లాంటి వాడు. సో దేన్నైతే మనం కంపేర్ చేస్తున్నామో అది ఉత్తర పదంలో వచ్చింది. ఉపమానం ఏదైతే ఉందో అది ఉత్తర పదంలో వచ్చింది, ఉపమేయం ఏదైతే ఉందో అది పూర్వపదంలో వచ్చింది. కాబట్టి ఇదేంటిది ఉపమాన ఉపమానోత్తర
అలాగే ప్రమద్వార కరకిసలయేన పుష్పాణి అవచినోతి. సో కాబట్టి కరకిసలయేన వాక్యంలో ఇది తృతీయ ఏకవచనంలో వచ్చింది, అది గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ కరకిసలయ అన్నదానికి ముందర మనం విగ్రహ వాక్యం రాసుకోవాలి, అప్పుడు అది తృతీయలో తేనా అని మనం చెప్పాలి. కాబట్టి కరహ కిసలయ ఇవ, కరహ అంటే చేతులు చేయి కిసలయ అంటే చిగురు మొగ చిగురు సో చిగురు లాగా అని. ఓకే, సో ఎలా ఉంది అంటే ఆమె చెయ్యి చాలా టెండర్ షూట్స్, అంటే అప్పుడే మొలకెత్తినటువంటి ఏవైతే ఆకులు ఉన్నాయో అలా చాలా కోమలంగా ఉన్నాయి అని చెప్పచ్చు. సో కాబట్టి కరహ కిస్లయ ఇవ అని తృతీయలో ఉంది కాబట్టి పుల్లింగం కాబట్టి సహకి ఏదైతే తృతీయ ఉందో తేన, దాంతో మనం డినోట్ చేస్తాం తేన అని. అలాగే నెక్స్ట్ మమ గృహస్య పురతః నారికేళ వృక్ష ఆసీత్. నార్మల్గా మనకి నారికేళ వృక్షం లా అనడం అలవాటు, సంస్కృతంలో లా లేదు కాబట్టి లా అనాలి. ఇక్కడ రాసినది కూడా లానే, నారికేళ వృక్ష. సో ఇందాక చదివినట్టు ఇది దేంట్లోకి వస్తుంది మనకి, జాతి ఉత్తర పదం అనేది జాతివాచకమైంది, ముందరేమో స్పెసిఫిక్ గా ఉంది కాబట్టి కేలః ఇది వృక్షః సంభావన పూర్వపద కర్మధారే సమస్య. గంగా నది ఉత్తర భారతే ప్రవహతి, ఇది కూడా గంగా ఇది నది. అలాగే ఋషయః తపోధనస్య వ్యయం న కర్తుం ఇచ్చంతి, ఋషులు వారు సంపాదించుకున్నటువంటి తపోధనాన్ని ఖర్చు చేయడానికి ఇష్టపడరు అని. సో తపోధనస్య అన్నది షష్ఠి ఏకవచనంలో ఉంది కాబట్టి తపోధనం అన్నది మనం ఫస్ట్ దాన్ని విగ్రహ వాక్యాన్ని చేసుకోవాలి. సో తపః ఏవ ధనం అంటే తపో, ఇందాక విద్యా ఏవ ధనం లాగా విద్యాధనం లాగా తపః ఏవ ధనం. సో తపమే ధనంగా ఉన్నది అని అర్థం. వారి యొక్క తస్య కాబట్టి షష్ఠిలో ఉంది కాబట్టి తస్య అని మనం దీన్ని అదేనంటారు సర్వనామ శబ్దంతో చెప్పాలి. అలాగే ఏకలవ్య ద్రోణం గురుదేవం మత్వ ధనుర్విద్యాభ్యాసం అకరోత్. సో ఏకలవ్యుడు ద్రోణుని గురుదేవంగా అనుకుని ధనుర్విద్యని అభ్యాసం చేశాడు అని. సో గురుదేవం, సో గురుదేవం అంటే గురు ఇవ దైవం, గురు గురువునే దేవుడిగా, గురువు లాగా అని కాదు, గురువే దేవుడిగా, గురువే దేవుడిగా. సో గురువు ఏవ దేవ. సో వాక్యంలో ఇది ద్వితీయ ఏకవచనంలో ఉంది, గురుదేవం అని ఉంది కాబట్టి ఇది కూడా పుల్లింగం కాబట్టి తమ్ అనేటటువంటి సర్వనామ శబ్దంతో మనం దీన్ని రిప్రజెంట్ చేయాలి. కాబట్టి గురువు ఏవ దేవ తమ్ గురుదేవం. ఓకే, ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాను ఏంటంటే విగ్రహ వాక్యం రాసినప్పుడు ఎప్పుడు ప్రథమా విభక్తిలోనే రాయాలి, ఫస్ట్ రూల్. సెకండ్ రూలు అది వాక్యంలో కానీ శ్లోకంలో కానీ ఏ విభక్తిలో ఉంటే ఆ విభక్తిని మనం రిప్రజెంట్ చేయాలని లేకపోతే డినోట్ చేయడానికి ఆ కరస్పాండింగ్ పుల్లింగం అయితే సహ యొక్క టేబుల్లో వచ్చేటటువంటివి, లేకపోతే స్త్రీలింగం అయితే సా యొక్క టేబుల్లో వచ్చేటటువంటి, అదే నపుంసకలింగం అయితే తత్తులో వచ్చేటటువంటి సర్వనామ శబ్దాలతోటి మనం దాన్ని రిప్రజెంట్ చేయాలి. అది ఏదైతే అది ఏకవచనం అవ్వచ్చు, ద్వివచనం అవ్వచ్చు, బహువచనం ఏదైనా అవ్వచ్చు, దాంతో మనం చెప్పాలి దాన్ని ఇది దీంట్లో ఉంది అని చెప్పగలగాలి. ఓకే, సో ఇది విగ్రహం వాక్యం రాసేటటువంటి పద్ధతి. ఆ తర్వాత అస్మిన్ ప్రకోష్ఠే ఛాత్రాణం ద్వావింశతి అస్తి. ఓకే, సో ఈ ప్రకోష్ఠే అంటే ఈ యొక్క గదిలో, సో ఇది యాక్చువల్గా ఏంటంటే ద్వావింశతి జనాహ అనొచ్చు, ఇది ఛాత్రాణం ద్వావింశతి అని ఇది ఒక ప్రయోగం, ఇది ఇలా కూడా వాడచ్చు. ఇది మీకు లేదు ఎక్కడా కాబట్టి చెప్పట్లేదు. ఓకే, బట్ ఇది కూడా కరెక్ట్ ఇలా వాడచ్చు. అంటే స్టూడెంట్స్ యొక్క 22 మంది ఉన్నారు అని యాక్చువల్ ట్రాన్స్లేషన్ చేస్తే, బట్ మామూలుగా చెప్పాలంటే 22 మంది స్టూడెంట్స్ ఉన్నారు అని. సో ద్వావింశతి అన్నది కూడా ఒక సమస్త పదం. సో ద్వావింశతి అంటే దీంట్లో 2 ఉన్నాయి. పూర్వపదం ఏంటి?
ద్వి ద్వి అండ్ వింశతి, ద్వి ప్లస్ వింశతి. సో రెండిటికి మధ్యలో ఏంటి సంబంధం? నార్మల్గా చూస్తే ఏం సంబంధం లేదు, 2 ఉంది 20 ఉంది. సో ప్లస్ చేస్తామా, మల్టిప్లై చేస్తామా, మైనస్ చేస్తామా, డివైడ్ చేస్తామా, సో మనకు తెలియదు. సో కానీ ద్వావింశతి అంటే ఏంటంటే ద్వయధిక వింశతి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే వింశతి నుంచి 100 వరకు, అంటే 99 వరకు వచ్చే సంఖ్యలు అన్నీ కూడా స్త్రీలింగ సంఖ్యలు. ఓకే, కాబట్టి ఏంటంటే వింశతి అన్నది స్త్రీలింగ సంఖ్య కాబట్టి ద్వయధిక అన్నాం మనం. ఓకే, కాబట్టి 2 ఎక్కువ 20, 2 ఎక్కువ 20 ఏమవుతుంది? అప్పుడు మనం ఇండైరెక్ట్గా ప్లస్ చేయమని చెప్తున్నాం కాబట్టి 22 అయింది. సో అది మామూలు పదం అర్థం తీసుకుంటే, సమాస పదంగా చూస్తే కనుక ద్వయధిక వింశతిలో ఇప్పుడు మనం అధికాని మధ్యమ పద లోపం చేస్తున్నాం, అప్పుడు అది ద్వావింశతి అయింది. ఓకే, అలాగే నెక్స్ట్ దాంట్లో బెంగళూరు నగరే సర్వత్ర మార్గస్య ఉభయ పార్శ్వయోః ఛాయాతరవః సంతి. ఛాయాతరవః అంటే ఛాయా అంటే షాడో, తరవః అంటే చెట్లు. విడివిడిగా తీసుకుంటే నీడ చెట్లు, రెండిటికి ఏమీ సంబంధం లేదు. చెట్లు నీడని ఇస్తాయి, అది వేరే విషయం, బట్ దాన్ని ఎలా రాస్తాం? అలా రాయలేం కదా. కాబట్టి చెట్లు, నీడ ఉంది, చెట్లు ఉన్నాయి. సో రెండింటికి మధ్యలో సంబంధం కుదిర్చాలంటే నీడే ప్రధానంగా కలిగినటువంటి చెట్లు అని తీసుకుంటాం. కాబట్టి ఛాయా ప్రధానాః తరవః. తరుహు అన్నది పుల్లింగము, దానికి బహువచనం తరవః. కాబట్టి ఛాయా ప్రధానాః తరవః అంటే ఛాయ ప్రధానంగా కలిగినటువంటి చెట్లు అని అర్థం. సో ప్రధానాః మనం మధ్యమ పద లోపి చేస్తే ఛాయా తరవః అని మనకి సమస్త పదం వస్తుంది. ఓకే, అర్థమైందండి? అర్థమైంది మాని. ద్వ్యధిక వింశతి. ఈ మధ్యమ పదము లోపిని రాసుకోవడం కొద్ది కష్టంగా అనిపిస్తుంది. అండి మధ్యమ పద లోపి అది కొంచెం అంటే చాయిస్ ఆఫ్ వర్డ్స్ అంటే అర్థం కావట్లేదు. మనం పెట్టాలి కదా వర్డ్స్, అది కొంచెం కన్ఫ్యూషన్. అంటే మనం పెట్టక్కర్లేదండి, ఇందాక కూడా చెప్పాను నేను, మనము ఏమి సప్లై చేయగల, ఇక్కడ అధ్యాహారం మనం ఏం చేయట్లేదండి. మనకి బుక్లో ఏది ఇచ్చారో మనం అది మాత్రమే అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే మీరు వేరే డిఫరెంట్ ఏ పదాలు పెట్టినా కూడా అది సమాసం సరిగ్గా అవ్వదు. కాబట్టి అది కూడా ఇప్పుడు ద్వావింశతి ఉందనుకోండి, ఇది మనకు అర్థం చేసుకోవడానికి కూడా ఇప్పుడు 22 అని మనం తెలుగులో అంటాం. 22 అంటే ఏంటి? 22 వేరువేరుగా తీసుకుంటే అర్థం లేదు, మనం దాన్ని కలిపితేనే 2 ఎక్కువ 20 కదా, 2 ఎక్కువ అది 20 కాబట్టి 22 అంటున్నాం. తెలుగులో చెప్పే విధానం 22, అది సంస్కృతంలో ద్వావింశతి అని చెప్తున్నాం. అంతే తేడానండి. అట్లాగే మిగతా నంబర్స్ అన్నిటికీ కూడా ఇదే విధానం అండి. అది మీరు ద్వావింశతి తీసుకోండి, లేకపోతే ద్వాత్రింశత్ తీసుకోండి, లేకపోతే ద్విచత్వారింశత్ తీసుకోండి, ఏదైనా ఇదే. ద్వయధిక చత్వారింశత్, 2 ఎక్కువ 40కి 42 అట్లా. సో ఏ నంబర్ని తీసుకున్నా ఆ నంబర్ల మధ్యలో సమాసం ఉన్నది అంటే మనకు అది ఇప్పటి వరకు తెలియదు. సో ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం దాంట్లో కూడా సమాసం ఉన్నది. సమాసం లేకుండా అది ఒక పదం ఎలా అవుతుంది? 2ను 20ను 2 విడివిడిగా పెడితే ఏమీ ఉండదు సంబంధం. ఇందాక చెప్పినట్టు అది మల్టిప్లికేషన్ కూడా అవ్వచ్చు కదా, 2 × 20 × 2 60 కూడా అవ్వచ్చు. బట్ మనకు కావాల్సిన 60 కాదు కదా, మనకు కావాల్సింది 22 కావాలి. కాబట్టి మనం ఇలా ఈ విధంగా సమాసంధాన్ని చేస్తున్నాం. ఓకే, సో అలా గుర్తుపెట్టుకోవాలండి. మహోదయ గుర్తుపెట్టుకోవడానికి ఏం లేదంటే రిపీటెడ్గా వీటిని అభ్యాసం చేయాలండి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం వింటున్నారు కాబట్టి మీకు కొంచెం అలా అనిపిస్తుంది, బట్ చదవగా 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 మీకు అది అర్థమైపోతుంది, అలవాటు అవుతుంది. ఓకే, సరే. ఇది కూడా మధ్యమ పదలోపి సమాసం అండి. అవునండి, మధ్యమ పదలోపి ద్వావింశతి ఛాయాతరవ, 2 కూడా మధ్యమ పదలోపి కర్మధారయ సమాసం. ఓకే, సో ఈ డివిజన్స్ ఏవైతే ఉన్నాయో, తత్పురుషుల డివిజన్స్ ఏమున్నాయి, లేకపోతే కర్మధారయలో ఏమున్నాయి, లేకపోతే ఇంకా ముందర బహువ్రీహిలో ఏముంటాయి, సో ఇవి కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలంటే రిపీటెడ్గా మీరు ఇప్పుడు ఇవాళ లెసన్ అయితే మళ్ళీ ఈ వారంలోనే అట్లీస్ట్ ఒక 2 times చదవాలి, లేదా 3 times చదవాలి. ఓకే, అప్పుడు
కొంచెం ఎస్టాబ్లిష్ అవుతుందండి. ఆ తర్వాత ఒక నిమిషం అండి, నేను జస్ట్ స్లైడ్స్ చూస్తున్నాను. నెక్స్ట్ది మంది తద్ధితాంతాలు కదా. యాక్చువల్లీ ఐ థింక్ వీటికి స్లైడ్స్ లేవనుకుంటా. ఓకే, దీనికి స్లైడ్స్ లేవండి. సో జస్ట్ మామూలుగా అలాగే చెప్తాను నేను. సో నెక్స్ట్ వచ్చి తద్ధితాంతాల్లోని థర్డ్ పార్ట్ ఇది. తరప్ తమప్ ప్రత్యయోహో. సో తరప్ అనే ఒక ప్రత్యయము, తమప్ అనేటువంటిది ఒక ప్రత్యయము. సో ఈ రెండింటికి తేడా ఏంటి? సో తరప్ అంటే ఏంటంటే రెండు వస్తువులకి మధ్యలో మనం కంపేర్ చేసినప్పుడు ఒక వస్తువు బాగుంది అని చెప్పడం. అంటే ఈ రెండిట్లోనూ ఇది తెల్లగా ఉందనో, లేకపోతే ఇది నల్లగా ఉందనో, లేకపోతే ఇది తీపిగా ఉందనో అని చెప్పాలన్నప్పుడు అప్పుడు మనం మధుర తరహ, లేకపోతే శ్వేత తరహ, లేకపోతే ఉన్నత తరహ అని చెప్తాం. సో అక్కడ తరపు ప్రత్యయ వాడతాం మనం. అలాగే ఎక్కువ వస్తువుల్లోంచి ఒక్క వస్తువు చాలా బాగుంది. సో మనం ఏదైతే కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ అని ఇంగ్లీష్లో చెప్తాం. కంపారిటివ్ డిగ్రీ అంటే రెండు వస్తువుల్ని కంపేర్ చేసినప్పుడు ఒకటి రెండిటికంటే బాగుంటుంది. అలాగే సూపర్లేటివ్ డిగ్రీ అంటే చాలా వస్తువుల నుంచి ఒక వస్తువు చాలా శ్రేష్టమైంది, లేకపోతే చాలా బాగుంది, లేకపోతే చాలా ఉన్నతంగా ఉంది అని చెప్పాలంటే అప్పుడు తమ ప్రత్యయ చేస్తాం. ఉన్నత తమహ, లేకపోతే ఉన్నత తమం అని. సో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే తరహ లేకపోతే తమహ అని చెప్పినప్పుడు అది పుల్లింగం అయితే తరహ అని చెప్తాము. అదే స్త్రీలింగం అయితే తర అని చెప్తాము. అదే నపుంసకలింగం అయితే తరం అని చెప్తాం. అలాగే సేమ్ తమం కూడా తమహ, తమ, తమం అని చెప్తాం. కాబట్టి ఈ రెండు కూడా ఈ ప్రత్యయాలు ఇలా వాడతారు. వాక్యాలు చూస్తే కనుక రామకృష్ణయోహో కృష్ణ చతురతరహ. సో విశేషణము ప్లస్ దానికి తరహ అని కూడా యాడ్ చేస్తాము. సో రామకృష్ణయోహో అంటే రాముడు కృష్ణుల్లో వాళ్ళిద్దరిలో కృష్ణ చతురతరహ, కృష్ణుడు అనేటటువంటి వాడు తెలివి గలవాడు. సో రెండు వస్తువుల్లో మనం కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి అందులోంచి ఒక వస్తువు చాలా బాగుంది, లేకపోతే చతుర తరహ అంటే తెలివి గలది అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ తరపు ప్రత్యయ వాడుతున్నాం. అలాగే బాలకేషు కృష్ణ చతురతమః. సో బాలకులందరిలోకి కృష్ణుడు చాలా తెలివి గలవాడు. అంటే ఒక గ్రూప్లో చాలా మంది అంటే రెండు కంటే ఎక్కువ మంది ఉన్నటువంటి గ్రూప్లో ఆ గ్రూప్ నుంచి ఒకడు చాలా తెలివిగలవాడు కాబట్టి ఇక్కడ మనం తమ ప్రత్యయ వాడుతున్నాం. అలాగే స్త్రీషు శకుంతల సుందరతమా, స్త్రీలలో శకుంతల సుందర తమా అని. అలాగే ఆమ్ర నారంగయోహో ఆమ్రం మధురతరం. సో ఆమ్రము అంటే మామిడి పండు, నారంజులలో ఆ రెండిట్లో కూడాను ఆమ్రం అన్నది మధుర తరం కాబట్టి తరప్ ప్రత్యయ వాడుతున్నాం ఇక్కడ తరం అని. ఆ తర్వాత ఇంకొన్ని ఇచ్చారండి ఇక్కడ. పితుహు భ్రాత అంటే తండ్రి యొక్క ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో వాళ్ళు పితృవ్యహ. సో పితృవ్యహ అన్నది మనకి సమస్త పదము. అంటే అలాగే పితుహు భ్రాత అన్నది దాని యొక్క విగ్రహ వాక్యం. సో మాతుహు భ్రాత అన్నది మాతులహ అంటే తండ్రి యొక్క ఎవరైతే అన్నదమ్ములు ఉన్నారో అంటే మేనమామని మన తెలుగులో అంటే అది మాతులహ. పితుహు పిత తండ్రి యొక్క తండ్రి ఎవరైతే ఉన్నారో
పితామహః. సో ఇంతవరకు మనకి పితృవ్యః, మాతులః, పితామహః, లేకపోతే మాతామహః, పితామహి ఇవన్నీ మనకి పదాలుగా తెలుసు. కానీ వాటి యొక్క విగ్రహ వాక్యం ఎలా రాయాలి, వాటి యొక్క అర్థం ఏంటి అంటే అర్థం కూడా తెలిసే ఉండొచ్చు, బట్ విగ్రహ వాక్యం మనం ఇప్పుడు చూస్తున్నాం. సో మాతుః పిత మాతామహః. ఓకే, సో మహః అని ఎక్కడైతే వస్తుందో అక్కడది పుల్లింగము. అదే కనుక మాతుః మాత అంటే మాతా మహీ. సో ఇక్కడ లేనివి కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే పితుః మాత అంటే పితా మహీ. ఓకే, సో ఇలా కొన్ని ఉంటాయి. అలాగే కొన్ని ఇంకా వైయాకరణ అంటే యహ వ్యాకరణం జానాతి సహ వైయాకరణ. ఎవరైతే వ్యాకరణం తెలిసి ఉన్నవారు ఉంటారో వాళ్ళు వైయాకరణ. సో గ్రమేటేరియన్స్ అంటే ఏదైతే ఉందో అదనమాట. సో నైయాయిక అంటే న్యాయశాస్త్రం యహ జానాతి సహ నైయాయిక. సో మనం సమస్త పదాలు గుర్తుపెట్టుకోవాలి, వాటి యొక్క విగ్రహ వాక్యం దేంతో రాయాలన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో వ్యాకరణం జానాతి ఇది వైయాకరణ, న్యాయశాస్త్రం జానాతి ఇది నైయాయిక, పురాణం జానాతి ఇది, లేకపోతే పురాణం అధీతే అని కూడా అనొచ్చు. ఎవరైతే పురాణం చదువుకునే వాళ్ళు పౌరాణిక. సో పురాణం అధీతే ఇది పౌరాణిక. రాష్ట్రీయ అంటే రాష్ట్రస్య అయం అయం అంటే రాష్ట్రానికి చెందినవాడు. మన లాస్ట్ లెసన్లో భారతీయ అని చదువుకున్నాగా. సో అలాగే రాష్ట్రీయ అంటే రాష్ట్రానికి సంబంధించినవాడు. గ్రామీణ కూడా అంతే, గ్రామస్య అయం అని. అలాగే దాక్షిణాత్య అంటే దక్షిణ భాగంలో, అది దేశానికి అవ్వచ్చు దేనికైనా అవ్వచ్చు, దక్షిణ భాగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే పుట్టినటువంటి వారు కానీ ఏదైనా అవ్వచ్చు. పాశ్చాత్య అంటే పాశ్చాత్యంలో అంటే పశ్చిమ దేశంలో, అది దేశం అవ్వచ్చు లేకపోతే కాంటినెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో పశ్చిమంలో పుట్టినటువంటి వాడు. పౌరవాత్య అంటే పూర్వ దేశంలో పుట్టినటువంటి వారు, పూర్వంలోని. అలాగే కుత్రత్య అంటే ఎక్కడికి సంబంధించి, ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అని అడిగినప్పుడు కుత్రత్య అని వాడచ్చు. తత్రత్య అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వారు అని అర్థము. అలాగే హ్యస్తన ఇవన్నీ మనం వాడినవి. హ్యస్తన అంటే నిన్నటి రోజున, అద్యతన అంటే ఇవాల్టి రోజున, శ్వస్తన అంటే రేపటి రోజున. రేపు వేరు, రేపటి రోజున వేరు. ఓకే, ఇవాళ అన్నది వేరు, ఇవాల్టి రోజున అన్నది వేరు. సో ఎలా వాడచ్చు అంటే ఇవాళ సోమవారం, ఇవాళ బుధవారం అని చెప్పచ్చు. అద్య సోమవాసర అని చెప్పచ్చు. అలాగే ఇవాల్టి రోజున నేను ఈ పని చేశాను అంటే అప్పుడు అద్యతన లేకపోతే ఇవాల్టి కార్యక్రమంలో నేను పాట పాడాను అని చెప్పచ్చు. అద్యతన కార్యక్రమే అహం గీతం గాయామి. సో ఇవాల్టి కార్యక్రమము లేకపోతే ఇవాల్టి వార్తాపత్రిక లేకపోతే ఇవాల్టి భోజనం, అద్యతన భోజనే అహం మధురం ఖాదామి. ఇవాల్టి భోజనంలో నేను తీపిని తింటున్నాను లేకపోతే తింటాను అని చెప్పచ్చు. కాబట్టి ఇవాళ అన్నది వేరు, ఇవాల్టి రోజున అన్నది వేరు. అలాగే రేపు వేరు, రేపటి రోజున అన్నది వేరు, నిన్న వేరు, నిన్నటి రోజున అన్నది ఇవి వేరు అనమాట. అలాగే దంతే భవః. సో దంతే భవః, దంతే భవః, దంత అంటే దంతే సో దంతే భవః అంటే సో ఇప్పుడు మనకి ఏవైతే అక్షరాలు ఉన్నాయో లేకపోతే ఈ అన్ని అక్షరాలు, ఏ స్వరాలు కానీ లేకపోతే వ్యంజనాలు కానీ ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక స్థానం ఉంటుంది. ఒకసారి చెప్పినట్టున్నాను, మన నోటి లోపల స్థానాలు ఉంటాయి. ఆ స్థానం నుంచే మనం ఏదైనా అక్కడికి నాలిక వెళ్ళి టచ్ అయినప్పుడే మనం ఏదైనా పలకగలుగుతాం. సో దంతే భవః అంటే దంతాల సహాయంతో పలికేటటువంటి ఏవైతే అక్షరాలు ఉన్నాయో అవి దంత్య. సో ఎవరైనా చెప్పగలరా మనం దంతాల సహాయంతో ఏం పలుకుతాం? చెప్తాం కదండి. సో తవర్గం మొత్తం కూడా దంతాలతోనే పలుకుతారు. సో వీటిని దంత్య అంటారు.
అలాగే కంఠే భవః, కంఠం సహాయంతో పలికేటటువంటివి ఏవైతే యాక్చువల్గా గాలికి అన్నిటికీ కంఠంలోంచి వస్తుంది, కానీ దీనికి స్పెసిఫిక్గా మాత్రం కంఠం సహాయంతో మనం ఎక్కువ పలుకుతాం. సో కంఠం నుంచి పలికేటటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని కంఠ్య అంటారు. సో ఏది కంఠంతో పలుకుతాం మనం? ఓంక- ఆ? ఓంకారం కవర్గం కంఠస్థం ఎవరు? కవర్గ కవర్గ అండి. కవర్గం ఏదైతే ఉందో అది కంఠం నుంచి పలుకుతాం. ఓకే, సో అలాగే ప్రతి ప్రతి ఆ, దాన్ని ఏమంటారు, స్వరానికి స్థానం ఉంటుంది. అలాగే వర్గీయ వ్యంజనాలకి మామూలుగా అన్నిటికీ కూడా ఒక స్థానం ఉంటుంది, ఎక్కడి నుంచి మనం పలుకుతాం. సో మీకు రెండే ఇచ్చారు, దంత్య కంఠ్య అని. ఇంకా 3 కూడా ఉన్నాయి. ఓకే, సో లేవు కాబట్టి బుక్లో చెప్పట్లేదు. సో ముఖం ఇవ అంటే ముఖ్య. సో మన మొత్తం శరీరానికి ముఖం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో అందుకనే దాన్ని ముఖ్య అంటారు. సో మామూలుగా ముఖ్యం అంటే మనం వాడుక భాషలో ఇంపార్టెంట్ అని వాడేస్తూ ఉంటాము. బట్ యాక్చువల్గా దానికి అర్థం ఏంటి? ముఖ్య అంటే ముఖం ఎలా అయితే శరీరానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందో అలా ముఖ్య అన్నమాట. అలాగే సమాజం రక్షతి, సమాజాన్ని రక్షించేవాడు, అయితే రక్షించేది అంటే సామాజిక. సో సామాజిక స్పృహ ఉండాలి అంటాం మనం ఎక్కువగా వాడేది. సామాజిక స్పృహ అంటే ఏంటి అర్థం? అంటే సమాజాన్ని రక్షించేటటువంటి వివేకం కానీ స్పృహ కానీ అని అర్థం. సో సామాజిక అంటే సమాజం రక్షతి అని. సభాయాం సాధు సభ్య. సో ఇది కూడా మనం చాలా వాడతాం, సభ్య సమాజం అంటాం. సభ్య సమాజం అంటే ఏంటి? సభాయాం సాధు అంటే సభలో సాధువుగా మంచిగా ఎలా ఉండాలి అన్నది. సో అది సభ్య. సో మనకి సభ్య అంటే ఎక్కడ చూస్తాం మనం? సభ్యులు అంటామండి. సభని అనుసరించిన అలంకరించిన వారు సభ్యులు. అంటే ఎక్కువ ఎక్కడ వింటాం? సభ్యత సభ్యత వింటాం. ఇంకా ఎక్కడ లోక్సభ సభలలో ఉంటాం. లోక్సభ, రాజ్యసభ, మనకి సభ, సంసద్లో పార్లమెంట్ లో ఎక్కువ మనం సభ్య అని ఎక్కువ వింటాం, సభ్యులు అని వింటాం. కాబట్టి సభ్య అంటే ఏంటంటే సభాయాం సాధువు, సభలో మంచిగా ఉండడం, సాధువుగా ఉండడం. అలాగే అశ్వవత్ అంటే అశ్వేన తుల్య. సో ఇక్కడ వత్ అన్నది ఏదైతే ఉందో అది మనము ఎప్పుడైతే దానిలాగా అని కంపేర్ చేస్తున్నామో, ఇప్పుడు తుల్య అంటే మనకు తెలుసు కదా, కంపేర్ చేస్తాం. ఎక్కడైతే మనం అశ్వంలాగా ఉన్నది అని చెప్పాలి అంటే అశ్వవత్ అని చెప్పాలి. కాబట్టి అక్కడ తుల్యకి బదులు వత్ అనేటటువంటిది వస్తుంది. సో ఇది విగ్రహ వాక్యం అశ్వేన తుల్య, దాని సమస్త పదం వచ్చేసి అశ్వవత్. ఓకే, అశ్వ ఇవ అని రాయకూడదండి. అండి అశ్వ ఇవ, అశ్వం వలె. అంటే మామూలుగా విడిగా మనం వాడుక భాషలో రాయొచ్చండి. బట్ మనకి అన్నిటికీ కూడా డిఫరెంట్ యూసేజెస్ ఉంటాయి కదా, ప్రయోగాలు ఉంటాయి కదా. సో ఇది ఒక రకమైన, ఇప్పుడు వాక్యాల్లో మీరు రాయాలనుకోండి, సహ అశ్వహ ఇవ ధావతి అని మీరు రాయొచ్చు. అలాగే సహ అశ్వవత్ ధావతి. సో ఏమైంది? అశ్వహ ఇవ ధావతి అనొచ్చు, లేకపోతే అశ్వహ తుల్యం ధావతి, అశ్వేన తుల్య ధావతి అని రాయొచ్చు. అలాగే అశ్వవత్ అని కూడా రాయొచ్చు. సో ఇది జస్ట్ ఒక ప్రయోగం అండ్ భాషలో ఉండేటటువంటి ఒక అందం కూడా. ఓకే, అంతేనండి. అలాగే ముఖవత్ కూడా ఉండొచ్చు మేడం. అండి ముఖవత్ ముఖవత్ అంటే ముఖములాగా లాగా అని కూడా ఎక్కడైనా అంటే ఇంపార్టెంట్ అని. ముఖేన తుల్య అప్పుడు రాయొచ్చు ముఖవత్ అని, ఎక్కడైనా అలాంటి ప్రయోగం ఉంటే కనుక. అలాగే ముఖవత్ అంటే ముఖ్య అండి. ముఖం అంటే ఇక్కడ నోరన్ కదా మహోదయ. రెండు వస్తాయండి. యాక్చువల్గా సంస్కృతంలో ముఖం అంటే ఫేస్ అని కూడా వస్తుంది అండ్ నోర్ అని కూడా వస్తుంది, రెండు. సో ఇక్కడ మాత్రం ఈ సందర్భంలో ముఖం అంటే మనం మొత్తం ఫేస్ తీసుకోవాలండి, ఫేస్ తీసుకోవాలి. సరే, అట్లే ఈ తమప్పులో కూడా మేడం ఉమ్, ఇక్కడ పైనేమో 2 పుంలింగం సెంటెన్సెస్ చెప్పాడు, రాముడు కృష్ణుడు అని. నెక్స్ట్ బాలకులలో కృష్ణుడు అంటే కంపారిజన్ బిట్వీన్ 2 అండ్ బిట్వీన్ అమాంగ్ మెనీ మేడం. రెండోది అదే 2 స్త్రీలింగము కింద చెప్పారు, స్త్రీషు శుకంతలాహ సుందరతమ అని అన్నాం మేడం, అది స్త్రీలింగం మేడం.
నెక్స్ట్ ఉండే సెంటెన్స్ అది స్త్రీలింగమా మేడం పుంలింగం ఇది నపుంసకలింగం నపుంసకలింగమా అండి. మేడం? మధుర తరం అన్నాడు కదా. సో ఆ, ఆమ్ర నారంగయోహ ఆమ్రం, ఆమ్రం అన్నది నపుంసకలింగంలో వాడాడు కాబట్టి అవును మధురతరం అని. తరం, సో ఇందాక చెప్పినట్టు తరహ పుల్లింగము, తరా తరం స్త్రీలింగము, తరం అన్నది నపుంసకలింగం. నపు అలాగే తమ ప్రత్యయ కూడా, తమపు ప్రత్యయ కూడాను తమహ పుల్లింగము, తమా స్త్రీలింగము, అలాగే ఆ తమం తమం అన్నది నపుంసకలింగం అండి. అలాగే వాడాలండి. స్త్రీలింగానికి వాడినప్పుడు తమా అని వాడాలి, పుల్లింగానికి వాడినప్పుడు తమహ అని వాడాలి, నపుంసకలింగం వాడినప్పుడు తమం అని వాడాలి. ఓకే మేడం. ఇంకొచ్చింది మేడం మేడం ఇప్పుడు అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ ఏమో ఇక్కడ. ఇప్పుడు ఎందుకంటే బాలకులలో కృష్ణుడు అవును అంటే సేమ్ జెండర్ మేడం. అవును బాల బాలికలలో ఉమ్, బాలికలు ఆ, కృష్ణ బుద్ధిమంతులు అందాం మేడం. ఉమ్, అప్పుడు కంపేర్ చేసినప్పుడు రెండు గ్రూపులే అవును ప్లస్ రెండు డిఫరెంట్ జెండర్స్ మేడం. అవును. అప్పుడు ఇది వాడొచ్చా మేడం తరం తమం అని? మాతో యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు ఒక పిల్లల గ్రూప్లో కనుక ఆడపిల్లలు మగపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళందరినీ మనము బాలకహ అనే వాడతాం. సో అక్కడ మనం వేరు చేసి బాలికలు బాలకులు అని విడివిడిగా వాడట్లేదు. సో బాలకేషు అన్నాడు అంటే మనం ఊహించుకోవచ్చు, అందరూ మగపిల్లలే ఉన్నారా, అందరూ లేకపోతే మిక్స్ ఆఫ్ మగపిల్లలు ఆడపిల్లలు ఉన్నారా అని ఊహించుకోవచ్చు, పిల్లలు కాబట్టి. ఇక్కడ స్త్రీషు అనగానే ఇక్కడ పెద్దవాళ్ళు స్త్రీలు మాత్రమే ఉన్నారు, అది గ్యారంటీ. స్త్రీలు ఉన్న చోట పురుషుల్ని కలపలేం మనం. అది ఓన్లీ కొన్ని సందర్భాల్లో పురుషులు అని వాడినప్పుడు అందులో స్త్రీలు కూడా ఉండొచ్చు ఒక గ్రూప్ లో, ఓకే అట్లా తీసుకోవాలండి దీన్ని. మంచి థ్యాంక్ యూ. సో వాక్యాలు చూద్దాం. ఓకే, ఇక్కడ ఇంకా ఇంకొన్ని తద్దిత అవ్యయాస్ ఇచ్చారండి. థా, త్ర, తహ, దా, దానీం అని. ఓకే, సో వీటిని కొన్ని చూద్దాం ఎగ్జాంపుల్స్. సో ఇవి వేటికి పెట్టాలంటే ప్రొనౌన్స్ సర్వనామ శబ్దాలకు పెట్టాలి. యత్, తత్, సర్వ అండ్ కిమ్ యొక్క దానికి రూపాలకి. సో థా పెట్టినట్టయితే యథా, తథా, సర్వథా, కథం, ఇవన్నీ కూడా థా అన్నటువంటి తద్ధిత ప్రత్యయాల నుంచి వచ్చినవేనండి. సో యథా అంటే ఏ విధంగా అయితే, తథా అంటే ఆ విధంగా, సర్వథా అంటే అన్ని విధాలుగా, కథం అంటే ఎలా అని. అలాగే యత్ర తత్ర సర్వత్ర కుత్ర, ఇది మనకి చాలా తెలిసినవేవి. యత్ర అంటే ఎక్కడ, ఎక్కడ అని, ఎక్కడైతే అని, తత్ర అంటే అక్కడ అని, సర్వత్ర అంటే అన్ని చోట్ల అని, కుత్ర అంటే ఎక్కడ అని. సో ఇది త్ర ప్రత్యయ. యతః, తహ ప్రత్యయ పెడితే కనుక యతః, తతః, సర్వతః, కుతః. తతః అంటే అందువలన అని, యతః అంటే దేని వలన అని, ఎందువలన అని, సర్వతః అంటే అన్నిటి వలన అని, కుతః అంటే ఎక్కడి నుంచి అని అర్థం. అలాగే యదా, తదా, సర్వదా, కదా, ఇవన్నీ కూడా దాతోటి వచ్చినటువంటివి. సో యదా అంటే ఎప్పుడైతే అని, తదా అంటే అప్పుడు, సర్వదా అంటే ఎల్లప్పుడూ అని, కదా అంటే ఎప్పుడు అని, అలాగే ఇదానీం అంటే ఇప్పుడు, ఇప్పుడే అని అర్థం, తదానీం అంటే అప్పుడు అని అర్థం. ఓకే, సో అది దానీం అని ఇచ్చాడు కదా, అది అనమాట. సో ఇవి కొన్ని మరికొన్ని తద్ధిత ప్రత్యయంతాలు. వాక్యాల్లో చూస్తే కనుక బాలకేషు సుహాసః స్థూలతమః. సో బాలకులలో సుహాసః అన్నటువంటి వాడు స్థూలతమః. సో గ్రూప్ వాడుతున్నాం కాబట్టి తమపు ప్రత్యయ వాడుతున్నాము, పుల్లింగం కాబట్టి తమః అని వాడుతున్నాం. సుమతి సరస్వత్యోహో సుమతి సుందరతర. సో సుమతి అండ్ సరస్వతులు వాళ్ళిద్దరిలో కూడా సుమతి అన్నది స్త్రీలింగ, మతి అన్నది మనకి స్త్రీలింగ పదం గుర్తుపెట్టుకోవాలి. సుమతి అంటే మంచి మతి కలిగినటువంటిది అని యాక్చువల్గా మీనింగ్, బట్ ఇక్కడ ఒక అమ్మాయి పేరు. సో సుమతి సుందరతర. సో కన్ఫ్యూజ్ అవ్వకూడదండి, ఇది పుల్లింగ పేరు లాగా ఉంది కాబట్టి పుల్లింగం వాడాలని. సుమతి అంటే అమ్మాయి పేరు కాబట్టి సుందర తర, ఇద్దరు మధ్యలో వాడుతున్నాం కాబట్టి తరప్పు ప్రత్యయ వాడాలి, అది స్త్రీలింగం కాబట్టి తర అని. నిర్దేశకేషు సత్యజిత్ ప్రసిద్ధతమః. సో నిర్దేశకులలో అంటే డైరెక్టర్స్లో సత్యజిత్ రే అన్న ఆయన చాలా ప్రసిద్ధతమః. సో రెండిట్లోంచి అందరిలోంచి ఒకళ్ళని తీసుకుంటున్నాం కాబట్టి తమ ప్రత్యయ అండ్ పుల్లింగం కాబట్టి తమః అని వాడతాం.
తులసి బిల్వపత్రయోః తులసి పత్రం లఘుతరం అస్తి. సో తులసి పత్రము అలాగే బిల్వపత్రం ఈ రెండు పత్రాల్లోంచి ఏది చిన్నది? తులసి పత్రం అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి లఘుతరం. లఘు అంటే చిన్నగా. సో తరప్పు ప్రత్యయ వాడాలి. పత్రం అన్నది నపుంసకలింగం కాబట్టి అది తరం అని వాడాము. శ్రీనిధి శ్రీనిధి శ్రీనందయోః శ్రీనిధి కుబ్జతరః అస్తి. సో శ్రీనిధి అండ్ శ్రీ నందన వీళ్ళిద్దరి మధ్యలోను శ్రీనిధి అన్న అతను కుబ్జ అంటే పొట్టిగా ఉండడం, పొట్టిగా ఉన్నటువంటి వాడు అని. అలాగే అరుంధత్యాః మాతామహః శ్వః ఆగమిష్యతి. సో అరుంధతి యొక్క మాతామహః అంటే తల్లి యొక్క తండ్రి. సో మాతుః పిత మాతామహః శ్వః ఆగమిష్యతి. భూమిత్ర శ్వస్తన కార్యం అద్య ఏవ చింతయ. శ్వస్తన కార్యం అంటే రేపటి యొక్క పని ఏదైతే ఉందో అది అద్య ఏవ చింతయ, ఇవాళ్ళే ఆలోచించు అని చెప్తున్నాడు. అలాగే సహ అతిథి కుత్రత్యః, ఆ అతిథి ఎక్కడి నుంచి వచ్చాడు, ఎక్కడికి చెందినవాడు. కుత్రత్య అంటే బిలాంగింగ్ టు విచ్ ప్లేస్, ఏ స్థలానికి సంబంధించిన వాడు అని. యహ తత్ర స్థితః సహ ప్రసిద్ధ గాయకః అస్తారు. ఎవరైతే తత్ర అంటే అక్కడ ఉన్నాడు ఉన్నటువంటి వాడు అతను ప్రసిద్ధ గాయకుడు. తదానీం ఉక్తః విషయః పునరపి ఇదానీం ఉచ్యతే. తదానీం అంటే అప్పుడు చెప్పినటువంటి విషయము మళ్ళీ, పునరపి అంటే మళ్ళీ, ఇదానీం ఉచ్యతే మళ్ళీ, ఇదానీం అంటే ఇప్పుడు, తదానీం అంటే అప్పుడు, ఇదానీం అంటే ఇప్పుడు. అప్పుడు చెప్పినటువంటి విషయము మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు అని అర్థం. సో ఇవి కొన్ని తద్ధిత ప్రత్యయాలు. ఈ కుత్రత్యః కూడా విగ్రహం వాక్యం ఉంటుందండి. కుత్రతః అని అనొచ్చండి. అంటే బిలాంగింగ్ టు విచ్ ప్లేస్ అంటున్నాడు కదా. సో ఏ స్థలానికి సంబంధించిన వాడు అనాలి. కాబట్టి ఏ స్థలానికి సంబంధించిన వాడు అంటే ఎలా అనొచ్చు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు అంటే అని అడుగుతుంటాం కదండి. మీరు అనక్కర్లేదు, నువ్వు ఎక్కడి నుంచి? ఏ స్థలానికి సంబంధించిన వాడు అని మనం అడగాలంతే. పుత్రతః ఉత్తరతః అంటే ఎక్కడి నుంచి వచ్చావని, ఎక్కడి నుంచి స్థలానికి సంబంధించిన వాడు అని కాదు కదా. ప్రశ్నలో కూడా మీరు ఎక్కడి వారు అని అడగవచ్చు మేడం జనరల్ గా. ఏ స్థలం ఎక్కడి వారు అని ఓకే, నేను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చెప్తాను అంటే యాక్చువల్ విగ్రహ వాక్యం ఏమొస్తుందని. ఓకే, బిలాంగింగ్ టు విచ్ ప్లేస్, ఏ స్థలానికి సంబంధించిన వారు అని. కుత్ర జాత ఎక్కడ పుట్టినాడు. ఎక్కడ పుట్టినాడు అంటున్నాడు, సంబంధించిన వాడు అంటున్నారా? సంబంధించిన వాడు అని అడుగుతున్నాడు. ఓకే, కుత్ర విద్యమానః, అప్పుడైతే ఎక్కడ ఉన్నవాడివి అని అర్థం అండి. విద్యమాన అంటే ఉన్నవాడు అని అర్థం కదా, సంబంధించిన వాడు అని రావాలి కదా. ఓకే, చూద్దామండి నెక్స్ట్ క్లాస్లో చెప్తాను, కనుక్కొని చెప్తాను. ఓకే, తర్వాత సుభాషితాల్లో ఫస్ట్ది సుజనో న యాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలేపి ఛేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. ఇంకొకసారి, సుజనో న యాతి వికృతిం పరహిత నిరతో వినాశకాలేపి ఛేదేపి చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. సో పద విభాగం చూస్తే సుజనః అక్కడ విసర్గస్య ఉకార సంధి, న యాతి వికృతిం పరహిత నిరతో దగ్గర పరహిత నిరతః ఇక్కడ కూడా విసర్గస్య ఉకార, వినాశకాలేపి వినాశకాలే అపి పూర్వరూప, ఛేదేపి దగ్గర కూడా ఛేదే అపి పూర్వరూప, చందన తరుహు సురభయతి ముఖం కుఠారస్య. ఓకే, సో ఇది
పద విభజన. అన్వయం చూస్తే కనుక పరహిత నిరత సుజన. సో పరహిత నిరత అంటే పరహిత నిరత, పరుల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి సుజన, మంచి మనిషి అని అర్థము. వినాశకాలే అపి, వినాశకాలంలో కూడా. సో కిందటిసారి కూడా మనం ఇలాంటి శ్లోకం ఇంచుమించు చదివాము. సో వినాశకాలే అపి అంటే వినాశకాలం వచ్చినా సరే, అపి వికృతిం న యాతి అంటే వికృతిం అంటే ఏది కూడా వికారాన్ని చెందడు. ఏదో వినాశం వస్తోంది కాబట్టి అకృత్యాలు చేయాలనో, లేకపోతే ఇంకోటి ఏదో చేయాలనో, లేకపోతే ఆ, ఆ, ఏదైనా మానసిక వికారం పొందడం కానీ ఇలాంటివి ఏమీ అతను చెయ్యడు. ఓకే, సో కాబట్టి పరహిత నిరత సుజన వినాశకాలే అపి వికృతిం న యాతి. సో ఇది ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఏంటంటే వేరే వారికి సహాయం చేయడం అనేటటువంటి ఏదైతే అలాంటి బుద్ధి కలిగినటువంటి మంచివాడు వినాశకాలం వచ్చినా సరే ఎటువంటి వికారాన్ని పొందడు అని ఒక స్టేట్మెంట్. దానికి ఉదాహరణ ఏంటి ఇచ్చారు అంటే చందన తరుహు ఛేదే అపి కుఠారస్య ముఖం సురభయతి. సో చందన తరుహు అంటే చందనం చెట్టు ఉంది కదా, దాన్ని కోసినటువంటి ఏదైతే కుఠారం ఉంది లేకపోతే దాన్ని ఏమంటారు, దాన్ని గొడ్డలి. గొడ్డలి, దేంతో గొడ్డలు కానీ రంపంతో కోస్తే కానీ, రంపం యాక్చువల్గా కుఠారం అంటే రంపం అని, చెట్లని రంపంతో కోస్తాం కదా. సో ఆ రంపం పెట్టి కోస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆ చెట్టు యొక్క చందన తరువు కాబట్టి ఆ చందన తరువు యొక్క ఏదైతే సువాసన ఉందో, సౌరభం ఉందో, ఆ సౌరభం ఆ కుఠారానికి అంటుకుంటుంది తప్ప అది ఆ చెట్టు దాని యొక్క స్వభావం అయినటువంటి ఆ సురభిని కానీ లేకపోతే ఆ సుగంధాన్ని కానీ వదులుకోదు. సో ఏం చేస్తుంది అది, అది తనకి నష్టం చేస్తున్నటువంటి ఆ కుఠారానికి కూడా తన యొక్క వాసననే అందిస్తుంది తప్ప అది వికారం చెందట్లేదు, అది మార్పు చెందట్లేదు, అది అలాగే ఉంటుంది. కాబట్టి మంచి వాళ్ళు అయినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఏ వినాశకాలం వచ్చినా సరే వారి స్వభావం అయినటువంటి ఆ మంచితనాన్ని వాళ్ళు వదులుకోరు. అది వాళ్ళ దగ్గరే ఉంటుంది, వాళ్ళు ఎటువంటి వికారాన్ని కూడా పొందరనమాట. సో అన్వయార్థం చూస్తే పరహిత నిరత అంటే పరోపకారే మగ్న, సుజన అంటే సత్పురుష, వినాశకాలే అపి అంటే నాశ సమయే అపి, వికృతి అంటే వికారము అంటే ఏదైనా మార్పు, నా యాతి అంటే నా ప్రాప్నోతి, చందన తరుహు చందన వృక్ష, ఛేదే అపి ఛేదనే కృతే అపి అంటే కోసిన కూడా, కుఠారస్య పరశోహో ముఖం అగ్రభాగం. సో దాని యొక్క ముందర భాగంతో చెట్టును కట్ చేస్తాం కాబట్టి దాన్ని ముఖం, దాని యొక్క అగ్రభాగాన్ని సురభయతి అంటే సుగంధయుక్తం కరోతి, దానికే తన యొక్క వాసనని అందిస్తుంది, దానికి అంటుతుంది ఆ వాసన. తాత్పర్యం చూస్తే లోకే తావత్ మనుష్యస్య ఏషః స్వభావః యత్ యదా సహ స్వయం కష్టం అనుభవతి ఆపదగ్రస్తః వా భవతి తదా సహ కుపితః భవేత్ దుఃఖితః వా భవేత్. సో లోకంలో నార్మల్గా మనం చూసేది ఏంటంటే మనుషుల యొక్క ఈ స్వభావం ఉంటుంది ఏంటంటే వారు కనుక స్వయంగా ఏదైనా కష్టాన్ని అనుభవిస్తున్నట్టయితే లేకపోతే ఏదైనా ఆపద వస్తే కనుక వారు కోపం తెచ్చుకుంటారు, లేకపోతే దుఃఖపడతారు, ఇలాంటి వికారాలన్నీ వాళ్ళలో వస్తాయి. కింటు సత్పురుషాణం స్వభావ న తాదృశ, కానీ సత్పురుషుల యొక్క స్వభావము అలా ఉండదు. తే సర్వదా పరోపకారే ఏవ నిరతాః సంతః. సో వాళ్ళు ఎప్పుడు కూడా పరోపకారంలో ఎప్పుడు నిమగ్నమై ఉంటారు. స్వస్య నాశ సమయే అపి కమపి వికారం న ప్రాప్నోతి, వారి యొక్క నాశ సమయంలో కూడా ఎటువంటి వికారాన్ని వారు పొందరు. తత్కథమితి కవి ఏకైన ఉదాహరణేన దర్శయతి, అది ఎలా అన్నది కవి యొక్క ఉదాహరణతో చెప్తున్నాడు. యథా చందన వృక్ష ఛేదన సమయే అపి సహజ గుణం సుగంధం న జహాతి. జహాతి అంటే వదులుకోవడం, త్యజించడం అర్థం. సో చందన వృక్షాన్ని కోసినా కూడా దాని యొక్క సహజ గుణమైనటువంటి దాని సుగంధాన్ని అది వదులుకోదు. అపిచ ఛేదనార్థం ఉపయుక్తం కుఠారమపి సుగంధయుక్తం కరోతి, అదే కాకుండా తన్నే కోసినటువంటి దాని యొక్క
ఆ కఠోర ఆ కుఠారం ఏదైతే ఉందో దానికే వాసనని అంటిస్తుంది, తన యొక్క మంచి వాసన. తథైవ సజ్జనాః నాశ సమయే అపి పరోపకార బుద్ధిం న పరిత్యజంతి. అలాగే సత్పురుషులు నాశ సమయంలో వారి యొక్క స్వభావాన్ని విడిచిపెట్టకుండా పరోపకార బుద్ధిని కూడా ఏమి వికారం చెందకుండా కాపాడుకుంటారు, విడిచిపెట్టరు అని. నెక్స్ట్ వచ్చి సుభాషితం. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషాణహీన తృణం న ఖాదన్నపి జీవమానః తద్భాగధేయం పరమం పశూనాం. ఇంకొకసారి. సాహిత్య సంగీత కళా విహీన సాక్షాత్ పశు పుచ్చ విషాణహీన తృణం న ఖాదన్ అపి జీవమానః తద్భాగధేయం పరమం పశూనాం. సో పద విభాగం చూస్తే కనుక సాహిత్య సంగీత కళా విహీన ఒక సమస్త పదము, సాక్షాత్ పశు, పుచ్చ విషాణహీన ఒక పదం, తర్వాత తృణం న ఖాదన్ అపి, ఖాదన్నపి అయింది. ఏం సంధి ఇక్కడ? నముడాగమ సంధి. ఓకే. ఖాదన్నపి, ఆ తర్వాత జీవమానః తత్ భాగధేయం దగ్గర తత్ భాగధేయం జస్ట్ర సంధి, ఆ తర్వాత పరమం పశూనాం. సో ఏమంటున్నాడు అంటే అన్వయం చూస్తే సాహిత్య సంగీత కళా విహీన అంటే ఒక మనిషి ఎవరైనా సరే, ఆ మనిషికి ఇది యాక్చువల్గా నరహకి విశేషణం. సాహిత్య సంగీత కళా విహీన అంటే ఏ మనిషికైతే సాహిత్యము, సంగీతము, కళ అన్నటువంటి ఈ మూడిట్లోంచి ఏదో ఒక గుణం లేకపోతే కనుక వాడు దేంతో సమానము? సాక్షాత్ పశువు, అతను పశువుతో సమానం. కానీ పుచ్చ విషాణహీన, పుచ్చము అంటే తోక, విషాణము అంటే కొమ్ములు. సో పశువుకి ఈ రెండు ఉంటాయి, కానీ మనిషికి ఈ రెండు ఉండవు. అదొకటే తేడా. కాబట్టి తృణంన ఖాదన్ అపి జీవమానః, మనిషి గడ్డి తినకపోయినా సరే, అది మనిషి గడ్డి తినకపోయినా సరే జీవమానః తత్ పశూనం. సో అతను అలా తినకుండానే జీవిస్తున్నాడు. కానీ అదేంటది? అది ఆ తినకపోవడం అన్నది ఏంటంటే పశూనాం పరమం భాగధేయం. సో మనిషికి పశువుకి తేడా ఏంటి అంటే ఈ ఏదో ఒక గుణం ఉండడం, అంటే సంగీతము, సాహిత్యము, ఏదో కొన్ని కళలో ఏదో ఒకటి ఉండడం అన్నది మనిషికి ఒక గుణం. అది లేకపోవడం ఏంటి? సాక్షాత్ పశువుతో సమానం. కానీ పశువుకి మనిషికి రూపంలో ఏంటి తేడా అంటే పశువుకి ఒక పుచ్చం ఉంటుంది, అలాగే కొమ్ములు ఉంటాయి. కానీ ఇంకొక తేడా ఏంటంటే మనిషి గడ్డి తినడు, జీవిస్తాడు, గడ్డి తినకుండానే ఉంటాడు. కానీ అది ఏంటి? మనిషి గడ్డి తినకపోవడం అన్నది పశువులకి ఒక వరం. లేకపోతే ఏమవుతుంది? మనుషులందరూ కూడా గడ్డి తింటే పశువులకి గడ్డి కూడా ఉండదు అని ఒక చమత్కారంగా చెప్తున్నాడు. అంటే నిజంగా హీ డిడ్ంట్ మీన్ దట్, బట్ కానీ ఆ చమత్కారం అని అంటే మనిషికి ఏదో ఒక కళ ఉండాలి, సాహిత్యమో, సంగీతమో, లేకపోతే మనకు చెప్పినటువంటి కొన్ని కళలు ఏవైతే ఉన్నాయో ఏదో ఒక కళ, ఏదో ఒక ఇలాంటి గుణం ఉండాలి. లేకపోతే మనిషికి పశువుకి ఎటువంటి తేడా లేదు అని చెప్తున్నాడు. అన్వయార్థం చూస్తే సాహిత్య సంగీత కళా విహీన అంటే కావ్య సంగీత శిల్ప జ్ఞానేన రహిత, ఇవేవి లేకపోయినటువంటి మనుషు అని అర్థం. పుచ్చ విషాణహీన అంటే లాంగూల శృంగాభ్యాం రహిత. లాంగూలం అంటే తోక, శృంగాభ్యాం రెండు కొమ్ములు ఉంటాయి కాబట్టి ద్వివచనంలో వాడారు. శృంగాభ్యాం ఈ రెండు లేకపోవడం. సాక్షాత్ పశువు అంటే పశువుతో సమానమైనటువంటి వాడు. తృణన్న ఖాదనపి అంటే తృణంన భక్షయనపి, గడ్డి తినకపోయినా జీవమాన సహజీవతి అంటే మనిషి బతుకుతాడు. ఇది యత్ కానీ ఇది తత్ పశూనాం ఆ పశువులకి అది పరమం అంటే మహత్తరమైనటువంటి భాగధేయం అంటే భాగ్యం అని అర్థం. సో తాత్పర్యం చూస్తే గద్యాత్మకం పద్యాత్మకం చ కావ్యం
విచార ప్రధానం శాస్త్రం చ సాహిత్య శబ్దేన వివక్షితం. సో సాహిత్యం అంటే ఏం చెప్తున్నాడంటే గద్యాత్మకం కానీ పద్యాత్మకం కానీ లేకపోతే కావ్యం కానీ విచార ప్రధానం ఏదైనా శాస్త్రం అధ్యయనం చేయడం కానీ అంటే విచారణతో కూడుకున్నటువంటి అంటే విచారణ ప్రధానమైనటువంటి శాస్త్రంతో కూడుకున్నటువంటి ఏదైనా సాహిత్యం, ఇవన్నీ కూడా సాహిత్యం కిందకు వస్తాయి. సాహిత్యేన జ్ఞానం అభివర్ధతే, సాహిత్యంతో జ్ఞానం వర్ధిస్తుంది. సంగీతేన శిల్పేన అంటే కళలతో ఆత్మ సంతోషం, ఎలాంటి కళలు ఉంటే అది ఆత్మ సంతోషానికి దారితీస్తుంది. ఏషు త్రిషు ఏకస్య వా జ్ఞానం మానవస్య ఆవశ్యకం. ఈ మూడిట్లోంచి ఏదో ఒకటి మనిషికి కావాల్సింది అని. ఏకస్మిన్ అపి విషయే యత్స ఉత్సాహ న భవతి సహ పశువు ఏవ. ఈ మూడిట్లోంచి ఏదో ఒకటి మనిషికి లేకపోతే అతడు పశువుతో సమానం. పశోహ పుచ్చం శృంగే చ భవంతి, పశువుకి తోక ఉంటుంది, శృంగం శృంగే ద్వివచనం, రెండు కొమ్ములు. భవంతి ఏతస్య మనుష్యస్య తు తాని న సంతి, ఇవి మనుషులకి ఉండవు. ఇత్యేవ భేద, ఇది ఆ రెండిటికి తేడా. అపరహ అపి భేద అస్తి, ఇంకో తేడా కూడా ఉంది. ఏంటంటే యత్ ఏషః తృణం న ఖాదతి, మనిషి గడ్డి తినడు. పశవః తు ఖాదంతి, పశువులు తింటాయి. కింటు ఏతత్ పశూనాం పరమం భాగ్యదేయం, మనిషి గడ్డి తినకపోవడం అన్నది పశువులకి అది చాలా భాగ్యం. అన్యథా పశూనాం తృణం ఏవ దుర్లభం స్యాత్, పశువులకి గడ్డి దొరకడమే కష్టం అయిపోతుంది, మనుషులు కూడా గడ్డే తింటే కనుక అని. అర్థమైందండి? అవగతం? అవగతం. లాంగుల అంటే టైల్ మేడం. చేయలేండి. మనకి సుందరకాండ తెలిస్తే కనుక దాంట్లో వినే ఉండొచ్చు లాంగులం అని. వచ్చేయండి. ఓకే. శృంగం అంటే కొమ్ములని. ఓకే తెలుసు. ఓకే అంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇవాళకి ఇక్కడితో ఆపుతానండి. నెక్స్ట్ క్లాస్లో రఘువంశం శ్లోకాలను ఆ పాఠంలోనే అభ్యాసం చేద్దాం. ఫ్రైడే క్లాస్ ఉంటుందండి. ఓకే. మాన్యే, చెప్పండి. ఈ సంస్కృత సాహిత్య పరిచయం తర్వాత గ్రంథకార పరిచయం అంటే గ్రంథకారుల గురించి ఒక క్వశ్చన్ ఇస్తారేమో, సాహిత్య పరిచయంలోంచి క్వశ్చన్సే ఇస్తారా? ఎలా ఇస్తారు ఎలా అయినా ఎగ్జామ్ లో? రావచ్చండి క్వశ్చన్స్, అంటే 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే దాని మీద ఎస్ఏ రాయమని రావచ్చు. 10 మార్క్స్కి, అదే 5 మార్క్స్ ఏదో వస్తుంది కదా, 10 సెంటెన్సెస్ ఏదో రాయమని, అది సాహిత్య పరిచయం మీద రావచ్చండి. అంటే యాక్చువల్గా నాకు కూడా గుర్తులేదు, నేను క్వశ్చన్ పేపర్ చూడాలి. మీరు ప్రీవియస్ ఇప్పటి నుంచి అంటే క్వశ్చన్ పేపర్ డిస్కషన్ అంత అవసరం లేదు. అంటే ఈ భాగం మీరు చెప్పట్లేదు కదా, మేమే చదువుకోవాలి కదా, మీరే చదువుకోవాలి. అందుకని కొంచెం బాగా బెంగగా ఉంది. ఇంకా అవసరం లేదండి. మీరు మీరు రెగ్యులర్ గా అది గ్రంథకార పరిచయం అంటే వ్యాసుని గురించి రాయమంటారు, లేకపోతే వాల్మీకి గురించి రాయమంటారు, లేకపోతే అది బాగానే ఉంది కొంతవరకు. కానీ సాహిత్య పరిచయం నుంచి అసలు ఎస్ఏ క్వశ్చన్ అంటే మాత్రం అసలు అది అసంభవం మాకైతే రాయటం. ఒకసారి అంటే మీరేం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి చూడండి. చూస్తే కనుక ఒకవేళ వాటిల్లో ఎలా ఉంది ఏంటి చూడండి. చూసి అంటే ఎట్లా అంటే మీరు చదవండి, ఏదైనా డౌట్ ఉందనుకోండి అప్పుడు అడగండి. అంటే యూజువల్లీ ఏంటంటే క్లాసులో అదంతా చెప్పట్లేదు మేము. అంటే 2-3 సైకిల్, ఇప్పుడు 4-5 సైకిల్స్ అయినాయి కోయిదా, నేను కానీ లేకపోతే ఇంకో టీచర్ కానీ మేమెవరం కూడా దాన్ని కవర్ చేయట్లేదండి. వాస్ట్ సబ్జెక్ట్, అంటే అది చెప్పడం మొదలు పెడితే చాలా టైం కూడా పట్టేస్తుంది. సో అందుకని మీ అంతనే మీరు అది చదువుకుని ఎంత అర్థమైతే అంతేనండి. జస్ట్ అవుట్లైన్ లాగా మీనింగ్ చెప్తే బాగుంది. ఒకసారి అవుట్లైన్ అంటూ మొదలు పెడితే డెప్త్ లోకి వెళ్ళిపోతుందండి డిస్కషన్ అది.
అంటే కొన్ని చాలా అవునులేండి. కష్టతరమైన పదాలు ఉన్నాయండి అందులో, వాటికి అర్థం సాహిత్య పరిచయం కొంచెం క్లిష్టంగానే ఉంది బాగా. అంటే కష్టమైన పదాలు ఉంటే మీరు అడగండి, నాకు తెలిస్తే చెప్తా, లేకపోతే కనుక్కొని చెప్తానండి, అదేం ప్రాబ్లం ఏం లేదు. లేదు లేదు, అలా అంత తెలియకుండా ఏం లేదు, కానీ రెండు వాక్యాలలో సారాంశం పట్టుకోవడానికి కొంచెం నాకు కష్టంగా ఉంది అంతే. కొంచెం కష్టం అవుతుందండి, ఎందుకంటే ఆ, మన అది బాగా చదవాలేమో అయితే. పరిచయం లేనటువంటిది కాబట్టి తెలియదు. ఇప్పుడు నిజం చెప్పాలి, అందుకనే సరే క్వశ్చన్ పేపర్ లో ఎలా ఇస్తాడో ఊరికే తెలిస్తే కొంచెం తెలియదండి. బాగుంటుంది కదా. నిజం చెప్పాలంటే యాక్చువల్గా బుక్ లో ఇప్పుడు ఈ ఇచ్చినటువంటివి నేను ఎగ్జామ్ రాసినప్పుడు చదవడమే తప్ప నేను ఆ తర్వాత మళ్ళీ చదవలేదండి. దాని గురించి కూడా అయితే లాస్ట్ క్వశ్చన్ పేపర్ ఉంది కదా ఇంకా పాఠం చివర, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఓకే దీంట్లో నుంచి కూడా. బిట్ క్వశ్చన్స్ లాగా ఇస్తారు, చిన్న బిట్స్ లాగా ఇస్తున్నాడు. బిట్స్ లాగా ఇస్తారు. బిట్ లాగా కూడా ఇస్తారండి దాన్ని. బిట్స్ ఇచ్చినా కూడా అంతా చదవాలి, ఆ, చదివితే చదవాలి. అంతే. అవి అండర్లైన్ చేసుకొని మెల్లగా మనం చూసుకోవాలి అంటే మంచిగా. ఎక్కువగా ఏంటంటే దీంట్లో వస్తాయండి మనకి, మ్యాచ్ ద ఫాలోయింగ్ లో కూడా వస్తాయి ఒకసారి. అది వాడు రాసిన గ్రంథాలు 1 మార్క్ క్వశ్చన్స్ రావచ్చు, లేకపోతే గ్రామర్ లో పెద్ద ఏం లేదులేండి అందులో రావడానికి, ఎందుకంటే గ్రంథ రచయిత ఎవరు, ఈ గ్రంథానికి రచయిత ఎవరు, అలాంటి అవి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో Match the వస్తాయి. అలాంటివి చాలా వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇప్పుడు సమాసాలు ఇన్ని రకాలు చెప్పారు కదా, ఈ సమస్య పదం ఎక్కడి నుంచో ఇచ్చి దాన్ని మనమే సమాస పదం రాయమని లేకపోతే విగ్రహవాక్యం రాయమని చెప్తారా? లేదండి, యూజువలీ మనకి బుక్ లో ఏదైతే ఎగ్జాంపుల్స్ లో ఇచ్చారో, లేకపోతే అభ్యాసంలో ఇచ్చారో, లేకపోతే మనకి వీటిల్లో ఉన్నాయి కదా అన్వయ రచనలో ఉన్నాయో, ఇంతవరకే పరిమితం అండి. దీన్ని దాటి బయట నుంచి ఎక్కడి నుంచి రా, ఇంతవరకు కూడా అలా ఎప్పుడు ఏ క్వశ్చన్ పేపర్ లోనూ రాలేదండి. ఒకవేళ అలా అన్వయ రచనలో చివరి ఇచ్చారుగా సమాసాలు ఇచ్చారు అండి, అన్వయ రచనలో కూడా శ్లోకేష్ అన్వయ రచనలో చివరిలో సమాసాలు ఇచ్చారులేండి. అవి కూడా అవి కూడా ఇంపార్టెంట్ అండి, అవి కూడా చెయ్యాలి. సో అంతవరకే తప్ప బయట నుంచి ఎక్కడి నుంచో మనకి లేనటువంటివి, ఇప్పుడు కర్మధారయ సమాసంలో యాక్చువల్గా చూడాలంటే 9 ఉన్నాయండి మొత్తంగా, కానీ మనకి బుక్ 6 ఇచ్చారు. కానీ ఆ మిగిలిన 3లోంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇవ్వరు, ఎందుకంటే మనం చదవందే మనకు తెలియదు కదా అది ఉందని కూడా. కాదు, వీటికి కూడా ఉదాహరణలు ఇక్కడ ఎక్కువ ఇవ్వలేదు కదా. అంటే మనకి ఎక్సర్సైజ్ అభ్యాసం చేసినప్పుడు చాలా వస్తాయండి, అభ్యాసంలో చాలా, అప్పుడు మనం డిస్కస్ చేస్తాం కదా, మళ్ళీ డిస్కస్ చేస్తాం కాబట్టి ఒకవేళ మీకు నోట్స్ రాసుకునే అలవాటు ఉంటే, సో ఒక్కొక్క దాని ఇప్పుడు మొదటిది తీసుకున్నారు అనుకోండి, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం, సో అభ్యాసాల నుంచి ఏమేమి ఉన్నాయో అన్నీ దాని కింద రాసుకోండి. నెక్స్ట్ ఉపమాన ఉత్తర పదం, లేకపోతే ఉపమాన పూర్వ పదం, మధ్యమ పదలోపి, లేకపోతే సంభావన, ఇవన్నీ కూడా వేరే హెడ్స్ పెట్టుకుని ఆ మిక్స్డ్ గా ఉన్న అభ్యాసాలన్నీ ఒకదాని కింద కరెక్ట్ ఆ సబ్ హెడింగ్స్ కింద రాసుకోండి, అలా చదవండి. అలా మీరు అంటే మీ మీరు డివైస్ చేసుకోవాలి. ఇది నాకు తెలిసింది, అంటే దిస్ ఇస్ వన్ వే, దేర్ కెన్ బి సో మెనీ వేస్ కదా, ఎవరి ఇది వాళ్ళకు ఉంటుంది. సో మీరు నోట్స్ రాసుకుంటారో అలా రాసుకోండి, లేదు సమాసాన్ని అర్థం చేసుకుని మనం సమాసాన్ని చేసుకుందాము, విగ్రహవాక్యం అలా కూడా అలా మనకి ఈజీ ఉంటుంది గుర్తుపెట్టుకోవడం అంటే అలా చేసుకోవచ్చు. సో అట్లా ఏ విధమైన ఫాలో అవ్వచ్చండి, డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, కావ్య కథ, సాహిత్య పరిచయం, గ్రంథకార పరిచయం, ఈ మూడే మాకు పెద్ద ఇదైపోయింది, ఎందుకంటే పాఠాలు అయిపోతాయి. ఇప్పుడు ఆ 3వ పాఠంలోకి వచ్చేసాం కదా, కానీ అవి ఇంత మటుకు చదవలేదు మేము. అంటే ఏం లేదు, మీకు ఇంకా టైం ఉంటుంది, నేను కూడా మధ్యలో 1 month గ్యాప్ తీసుకుంటాను కాబట్టి ఆ గ్యాప్ లో మీరు కొంచెం కావ్య కథ ఇప్పుడు చెప్పేసాను అనుకోండి, నేను వచ్చేటప్పటికి మీకు ఏమైనా డౌట్లు ఉన్నా ఏమున్నా నేను చెప్పగలుగుతాను. అలా కొంచెం మీరు అంటే టైం ఉంటుంది కాబట్టి కవర్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. చదివితే అర్థమవుతుందండి, అదేం లేదు. అర్థమవుతుంది. అంటే ఇప్పుడు సమాసాలు లేకపోతే మెయిన్ సమాసాలు కాదు కానీ సందులు ఉన్న చోట మీరు వాటిలోంచి కొంచెం అవి వేరు చేసుకోండి, సందులు అంతే. మహోదయ చెప్పండి. ఛాత్రాः 22 అనొచ్చు కదండి? 22 ఛాత్రాः అనొచ్చు కదా. అంటే ఇక్కడ వాడినటువంటి ప్రయోగం ఛాత్రాణం 20 22 అని వాడారు. ఇది విగ్రహవాక్యం.
एकता मंत्रः यं वैदिका मन्त्रदृशः पुराणाः इन्द्रं यमं मातरिश्वानमाहुः वेदान्तिनो निर्वचनीयमेकं यं ब्रह्मशब्देन विनिर्दिशन्ति शैवायमीशं शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति स्तुवन्ति बुद्धस्तदार्हन् इति बौद्धजैनाः सच्छ्री अकालेति च सिक्खसन्तः शास्तेति केचित् प्रकृतिः कुमारः स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीशितारं स एक एव प्रभुरद्वितीयः। शांति मंत्रम ओम सर्वे भवन्तु सुखिनः ॐ सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति शांतिः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ओम्। शुक्रवासरे धन्यवादः महोदये। जय श्रीराम। ధన్యవాదాలు ధన్యవాదం. ధన్యవాదాలు. ధన్యవాదः మాన్య ఫ్రైడే క్లాస్ ఉన్నది కదా మహోదయ్? ఏంటి? ఫ్రైడే క్లాస్ ఉన్నది కదా? అవునండి, ఫ్రైడే ఉందండి, సేమ్ టైం అండి.